అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొత్త కోడలు వచ్చింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనసూయమ్మ రామస్వామి దంపతులకే పుట్టిన ఒక్కగానొక్క కొడుకు జనార్దన్. స్థిరచరాస్తులకి వీళ్ళకి ఏ లోటు లేదు. తినటానికి ఉండటానికి ఆ భగవంతుడి దయ వల్ల పొలాలు, అలాగే స్థలాలు, ఒక పెద్ద సొంత ఇల్లు, దానికి తోడు అనసూయమ్మ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చినవే, అత్తింట్లో అనసూయమ్మకు పెట్టినవే, అన్ని విధాలుగా నగానట్రతో సహా బాగా కలిగిన స్థితిమంతుల కుటుంబం వీళ్ళదే. పుట్టిన ఒక్కగానొక్క కొడుకంటే చాలా ఇష్టం భార్యాభర్తలకే. అయితే అనసూయమ్మకి నోరు ఎక్కువ. ఆ నోరు ఎంత ఎక్కువ అంటే చుట్టుపక్కల 100 గ్రామాల్లో వాళ్ళు అనసూయమ్మ ముందు నోరెత్తలేరు. అలాగని మొగుణ్ణేదో అందు, కొడుకునేదో అందు. కాకపోతే మాట కొట్టినట్టుగా ఉంటుంది. తప్పుడుది కాదు, చెడ్డది కాదు. కాకపోతే గయ్యాళిదనే పేరుకి అనసూయకి అసూయ ఎక్కువని సార్థకత కలిగించే మనస్తత్వం ఆవిడదే. ఆ తర్వాత కాలచక్ర భ్రమణాలు తిరిగిపోతూ జనార్దన్ మాత్రం చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు. దానికి తోడు ఆయన తప్పుని తప్పనే అంటాడు, ఒప్పుని ఒప్పనే అంటాడు. తల్లి విషయంలో ఆయనకి ఆ తొందరపాటుతనం, నోటి దురుసు నచ్చవు. తండ్రి చాతగాని వాడిలాగా సైలెంట్గా ఉండటం కూడా ఆయనకి నచ్చదు. ఆయన వరకు ఆయన విషయంలో ఆయన ఏదైనా తల్లి అనవసరంగా మాట్లాడబోతే అమ్మా అని వారించేసి ఊరుకుంటాడు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ జనార్దన్ పీజీ వరకు చదువుకున్నాడు. ఆయనకి సిటీలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఇక కొడుక్కి ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలనే దాంతో ఎవరినైనా ఇష్టపడ్డావా నాన్న అని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పాడు ఆయన. దాంతో స్వయంగా అనసూయమ్మ రామస్వామి కలిసి కాసి వడపోసి ఒక కోడల్ని సెలెక్ట్ చేశారు. కోడలి పేరు ప్రభావతి. ఇక వంచిన తల ఎత్తలేదని, నోట్లో నాలుక లేందని, చాలా సైలెంట్ పర్సన్ అని, ఫ్యామిలీ చాలా మంచిదని, ఒక రకంగా వీళ్ళు కానీ కట్న కానుకలు తీసుకోకుండానే కోడలు అందంగా ఉందని, గుణవంతురాలని మెచ్చి తెచ్చుకున్న కోడలు. జనార్దన్ ప్రభావతితో పెళ్లి చూపుల్లో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనకి నచ్చే విధంగా, ఆయన్ని ఆకట్టుకునే విధంగా చాలా హస్కీగా, చాలా కైపుగా, అలాగే ఆవిడ చూపులు, మాట ఎలాంటి మగాడినైనా సరే కట్టిపడేసేలాంటి మాటలు కావడంతో ఆయన ఆవిడ్ని చాలా ఇష్టపడ్డాడు. దానికి తోడు ప్రభావతి ఇంటర్ వరకు చదువుకుంది కూడాను. ఆ తర్వాత నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఉన్న గ్యాపుల్లో ఆ రోజుల్లోనే ల్యాండ్లైన్ ఫోనుల్లోంచి ఇద్దరు ఫోన్లు చేసుకోవటం. ఆ తర్వాత ప్రభావతి ఆయన కోసం అని చెప్పి ఇక అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలని వెళ్ళి సిటీలో ఆయన కలిసి సినిమాలకు వెళ్ళి రావటం, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి రావటం, ఆయన అవి ఇవి అని కొనివ్వటం, కాళ్ళకు పట్టీలు పెట్టడం, ఆ తర్వాత మెళ్ళో చైన్ వేయటం, చేతులకి గాజులు కొనటం, ఇలా ఆయన చేత అవి ఇవి కొనిచ్చుకుంటూ వచ్చే ఆయనతో చాలా సంతోషంగా ఉంటూ ఉత్తరాలు రాసుకుంటూ చాలా ప్రేమను పెంచేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అటు 3 నెదర్లు, ఇటు 3 నెదర్లు, 16 రోజుల పండుగలు అయిపోయినాయి. అవి కాస్త అయిపోయిన తర్వాత అనసూయమ్మలో నుంచి అత్త బయటకు వచ్చింది. అత్త బయటకు వచ్చే ప్రభావతి చేత ఇంటి పని, వంట పని, దాంతోపాటు ఒకవైపున మొగుడుతో కాపురం చేసే పని, ఇంటికి వచ్చిపోయే చుట్టాలను చూసుకునే పని, ఇంట్లో పైన ఇక గేదెల దగ్గర అక్కడ కూడా అన్నీ చూసుకోవటం. అలా ఆవిడ కనుసన్నల్లో ఏ చీర కట్టుకోవాలి, ఏ వంట చేయాలి, ఏ టిఫిన్ చేయాలి అన్న దగ్గర నుంచి అత్తగారిని అడిగి చేయాలన్నట్టు ఆవిడ గిరిలో కూర్చోబెట్టింది ప్రభావతిని. దాంతో ప్రభావతికి 1 నెల రోజుల పాటు ఊరుకుంది. ఆ తర్వాత ఆ బాధ తట్టుకోలేకపోయింది. పైపెచ్చు అత్తగారు సూటిపోటి మాటలు అనటం, పెద్దగా అరవటం, మొట్టికాయలు వేయటం,
తీసుకోలేకపోయింది. దాంతో జనార్దన్తో ఇంటిమేట్ అయిన తర్వాత ఆయన గుండెల మీద పడుకొని ఏడ్చి అత్తయ్య గారు ఇక ఏం వంట చేయాలో కూడా ఆవిడే చెప్తున్నారు. నేను ఎప్పుడు నిద్ర లేవాలో ఎప్పుడు పడుకోవాలో కూడా ఆవిడే చెప్తున్నారు. ఇంటడి పని చేయలేకపోతున్నానండి, నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు. అత్తయ్య గారేమో ఆవిడ నేర్చుకోకపోతే ఎలాగా అనే ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకోవద్దా, నా మంచి కోసమే చెప్తున్నా, నా వల్ల కావట్లేదు. మా అమ్మ అంటే నేను పట్టించుకోను అనుకోండి, కాకపోతే అత్తయ్య గారు అలా కోపంతో అంటుంటే నాకు భయం అనిపిస్తోంది. అత్తయ్య గారు చేసుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. మామయ్య గారు ఏమీ మాట్లాడటలేదు. వచ్చే పోయే వాళ్ళ ముందు చాలా చులకనగా మాట్లాడుతుంటే మనసుకు ఎందుకో బాధ అనిపిస్తోందని ఆయన గుండెల మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఆ తరువాత ఇలా ప్రభావతి ఒక నెల రోజుల పాటు రోజు ఆయన గుండెల మీద పడుకొని పాదాలు పట్టుకొని ఏడవటం, ఇలా రోజు ఏదో ఒక ఇష్యూలు ఇంట్లో జరగటం, ఆయన తల్లిని గమనించటం. తల్లికి నోటి దురుసని ఆయనకి తెలుసు, అమ్మలో నుంచి అత్త బయటకు వచ్చిందని ఆయనకు అర్థమైంది. వాదనలు అనవసరం, గొడవలు అనవసరం. ఇప్పుడు అమ్మని మారు అంటే పెళ్ళాం బెల్లమై అమ్మ అల్లమై, నీకు ఇప్పుడు అమ్మ కాన్ రాకుండా పోయిందా? అడ్డాల నాడు బిడ్డలు గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదని అమ్మ సూక్తి చెప్పుద్ది. నాన్న అమ్మకే ఎదురు చెప్తావా అంటాడు. నలుగురు బంధువుల నోట్లో నానాల్సి వస్తుంది. తనని నమ్ముకొని వచ్చినటువంటి ఆడదాన్ని బాధలు పెట్టడానికి కాదు కదా తను పెళ్లి చేసుకుందే. ఆమె సంతోషంగా సంతృప్తితో కాపురం చేసుకోవాలి. ప్రభావతి గురించి చెప్పాలంటే ప్రభావతి కాస్త చదువుకుంది, తెలివితేటలు ఉన్నది కాబట్టి ప్రభావతి అందంగా రెడీ అవుద్ది. కాస్త అరగంజా శారీసు, బొడ్డు కిందకి చీర కట్టడం, పెద్ద నెక్కుల బ్లౌజులు వేయటం, దానికి తోడు రోజుకి 2-3 సార్లు స్నానం చేయటం, మేకప్ వేసుకోవటం, తల్లో ఇన్ని పువ్వులు పెట్టుకోవటం, చాలా స్టైల్గా రెడీ అవుద్ది. హై హీల్స్ చెప్పులు వేసుకోవటం, ఇంట్లో కూడా వాచ్ పెట్టుకోవటం. అనసూయమ్మ ఇవన్నీ చూసి కోడల్ని సంసారపక్షమైన ఆడవాళ్ళు ఇలాగే ఉంటారంటే అసలు ఇంటి పనులు చేయటానికి ఇట్లాగే తయారైతే వల్ల అవుద్దా అని ఏదో ఒకటి అంటూ ఉంటే ఆ మాటలన్నీ ప్రభావతికి బాధ అనిపించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఏడ్చేదే. దాంతో ఈ వాదనలు గొడవలు అనవసరం అనుకున్న ఆయనే ముందు ఆయన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ పెట్టించేసుకున్నాడు వేరే సిటీకి. పెట్టించేసుకొని అమ్మా నాన్నలతో నాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది, నా భార్యను తీసుకొని నేను వెళ్ళాలి కదా మరి అని చెప్పి సిటీకి వెళ్ళి ఆయన వేరు కాపురం పెట్టుకుంటానని చెప్తే అక్కడ కొడుకు ఎక్కడ అద్దెంట్లో ఉంటాడోనని చెప్పి అనసూయమ్మ రామస్వామి కలిసి అక్కడ కొడుక్కి పెద్ద ఇల్లు ఒకటి కొనిచ్చారు. కొనిచ్చి ఆ ఇంట్లోకి ఫర్నిషింగ్ అంతా చేయించి సత్యనారాయణ వ్రతం చేయించి కొడుకు కోడల్ని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయించి కొడుక్కి కారు కొనిచ్చి కోడలికి ఆవిడ ఇవ్వాల్సిన నగలేదో ఇచ్చేసి రామస్వామి మొత్తం ఆస్తిలో కూడా సగం వాళ్ళ పేరిట ఉంచుకొని కొడుకు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని దాంతో జీతంతోనే, అంటే కొడుకు లగ్జరీగా ఎలా బ్రతుకుతాడో, ఒక్కగానొక్క కొడుకు అష్టైశ్వర్యాల్లో పెంచుకున్నామని సగమాస్తి రాసేసి ఆ సగమాస్తి మీద వచ్చేటటువంటి పంటల కవుళ్ళు కానీ, ఇళ్ళ అద్దెలు కానీ, స్థలాల లీజులు కానీ జనార్దన్కే పంపించేసేవాళ్ళు. దాంతో సిటీకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అత్తగారు 6 నెలలకోసారి వచ్చి ఉన్న వారం రోజులు అత్తగారుగా ఆవిడ చలాయించుకొని వెళ్ళటం తప్ప మిగతా టైం అంతా కూడా ఇంట్లో పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు అందరూ ఉండే ప్రభావతి కాస్త కుదుట పడింది, ప్రశాంత పడింది. తనకు నచ్చినట్టుగా పార్లర్కి వెళ్ళటం, తనకు నచ్చినట్టుగా బట్టలు కట్టుకోవడం, తనకు నచ్చినట్టుగా రెడీ అవటం, తనకు నచ్చిన ఫుడ్ తినటం, షాపింగ్కి వెళ్ళటం, సినిమాకి వెళ్ళటం, మొగుడుతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఎక్కువ క్లోజ్గా ఉంటుంది మొగుడుతో తను. నిజం చెప్పాలంటే గనక పగలు రాత్రి తేడా లేకుండా ఉండాలి. పొద్దున్నే లేవగానే ఆయనతో చిరునవ్వులు నవ్వుతూ ఒకే కప్పులో కాఫీ చెరిసగం తాగుతూ ఆ తర్వాత కలిసే స్నానం చేస్తూ పూజ గదిలో తను పూజ చేస్తూ ఆయన్ని కూడా రమ్మనమని ఆ తర్వాత కలిసే టిఫిన్ చేస్తూ కలిసి రెడీ అవుతూ ఆయన ఆఫీస్కి ముద్దు పెట్టి పంపించే, మధ్యాహ్నం మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కలిసి భోంచేసి ఇద్దరు క్లోజ్ అయ్యే, సాయంకాలం ఆయన వచ్చే టైంకి రెడీగా ఉండి రోజు ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఎక్కడో దగ్గరికి బయటికి వెళ్ళొచ్చే, ఆల్మోస్ట్ బయటే తినేసి వచ్చే, ఆ తర్వాత ట్రిప్పులకి వెళ్ళే,
ఊటీ అని, కాశ్మీర్ అని, కొడైకెనాల్ అని, కులుమనాలి అని, తాను ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే డార్జిలింగ్ దగ్గర నుంచి ప్రతి చోటికి కూడా ఆయన్ని తీసుకెళ్ళమని, ఆ తర్వాత మెల్లమెల్లగా విదేశాలు కూడా నాకు అవి చూడాలనుంది, ఈ చూడాలనుంది అని చెప్పంటే ఆయన పిల్లల్ని కూడా ఆపుకుని భార్యతో, ప్రేమించే భార్యని ఏ భర్త మాత్రం సుఖపెట్టాలనుకోడో, దాంతో పెళ్ళాం చూడ్డానికి బాగుంటుంది, ఆవిడ ప్రేమగా అడిగిన మాటని ఆయన ఎందుకు కాదనాలని ఆవిడ్ని అన్ని చోట్లకి తీసుకెళ్ళి అన్నీ తిప్పి తీసుకొచ్చాడు పెళ్ళైన 3 సంవత్సరాల కాలంలో. ఇక ఆ తర్వాత ప్రభావతి గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ వెనకాల సంవత్సరమే కడుపుతో ఉండే వెంటనే కొడుకుని కందే. కొడుకు పుట్టాడు. కొడుకు పేరు అత్తగారే నిర్ణయించింది. అత్తగారు చెప్పిన ప్రకారమే పెట్టాలి, లేకపోతే అత్తగారు ఊరుకోదు కాబట్టి కూతురు పేరు అత్తగారి అమ్మ పేరు భువన. ఆ భువన అని పెట్టారు. ఇక కొడుకు పేరు మామగారి నాన్న పేరు అమరేశ్వరరావు అయితే అమర్ అని పెట్టారు. ఇక ఆ తర్వాత ఈవిడ పిల్లలు, ఇల్లు, సంసారం, మొగుడు అనే ఈవిడ వాటిల్లో ఈవిడ పడిపోతే మామగాడికి కాస్త ఆరోగ్యం బాగోకపోవటం, వయసు మీద పట్టడం, దానికి తోడు అత్తగారు మామగారితోనే ఎక్కువ సమయం ఉండటం, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలకి తిరగటం, ఆ తర్వాత చుట్టాలిళ్ళకి వెళ్ళి రావటం, పెళ్ళిళ్ళు పేరెంటాలకి అటెండ్ అవటం, ఇక మామగారు పొలం పనులు చూసుకోవటం, అత్తగారు ఆధ్యాత్మికతలోకి మారిపోవటం, దాంతో సంవత్సరానికి ఒకసారి రావటం కూడా అరుదైపోయింది. ఇక వీళ్ళెప్పుడైనా వెళ్ళినా సెలవు లేకపోవటంతో జనార్దన్కి ప్రభావతి, అనసూయ ఒక దగ్గర ఉంటే ఎందుకు అనవసరంగా మాట వచ్చి ఎవరో ఒకళ్ళ మనసు చివుక్కుమనొచ్చని 2 రోజులు 3 రోజుల కన్నా అసలు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు కాదు. ఇలా రాకపోకలు తగ్గాయి. తగ్గిన తర్వాత రోజులు అలా గడుస్తూ అలా కాలచక్ర భ్రమణంలో కాలం తిరుగుతూ అలా గడిచిపోతూ కాలం ముందుకి వెళ్ళిపోయింది. ప్రభావతి మాత్రం జనార్దన్తో పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉందో స్టిల్ టుడే ఈనాటికి కూడా అలాగే ఉంటుంది. తన భర్త పనులన్నీ తనే చూసుకుంటుంది, పిల్లల పనులన్నీ తనే చూసుకుంటుంది. ఆయన ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ షూస్ వేసుకోవాలి, ఏ కర్చీఫ్ తీసుకోవాలి, ఏ బెల్ట్ పెట్టుకోవాలి, ఏ టిఫిన్ తినాలి అన్న దగ్గర నుంచి ఏ కారు కొనాలి, కొంటే ఏ కలర్ కొనాలి అన్న దాకా ఇక తనే బట్టలు కట్టుకోవాలి అనే విషయం తను నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత కూతురు విషయంలో కూతురు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలనేది అమ్మనే అడగాలి. కొడుకు విషయంలో అంతే. కొడుకు ఏ స్కూల్లో చేరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసి సైకిల్ ఏ కలర్ కొనుక్కోవాలన్న దగ్గర నుంచి పిల్లలు ఏ స్కూటీ ఏ బైకు కొనుక్కోవాలన్న దాకా కలర్తో సహా ప్రభావతి నిర్ణయించుద్ది. అలా ఇంట్లో వాళ్ళకి ఏది కావాలో ఆవిడకి బాగా తెలుసు. దానికి తగినట్టే ఇక వాళ్ళు పూర్తిగా ఆవిడ ఏది చెప్తే అదే వేసుకోవాలి, ఆవిడ ఏది తినమంటే అదే తినాలి, ఆవిడ ఏ టైంకి లేవమంటే ఆ టైంకే లేవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమంటే వాళ్ళతోనే చేయాలి, ఏ స్కూల్లో చదవమంటే అందులోనే చదవాలి, ఆవిడ ఎప్పుడు పడుకోమంటే అప్పుడే పడుకోవాలి, ఆవిడ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన దగ్గర ఆవిడ ఎలా ఉండమని చెప్పుద్దో అలాగే ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలంటదో అలానే ఉండాలి. జనార్దను ఇదంతా భార్య కుటుంబం గురించి తీసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ అని, బాధ్యత అని, ఆస్తి వ్యవహారాలు, డబ్బుల వ్యవహారాలు, ఉద్యోగం వ్యవహారాలు, జీతాల వ్యవహారాలు ఇలాంటివన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంట్లోకి ఎవరికి ఏమీ తక్కువ కానివ్వడం, దర్జాగా తింటారు, పనివాళ్ళు ఉన్నారు, ఏసీలు ఉన్నాయి, హ్యాపీ లైఫ్. పిల్లల్ని ఖరీదైన స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించుకుంటూ వచ్చేసారు. పిల్లలు ఏం చదవాలన్నది ఆవిడ నిర్ణయం ప్రకారమే గడిచిపోకుంటూ వెళ్ళినప్పటికీ ఒక తల్లిగా ఆవిడకి పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే స్వతంత్రత ఉందనే దాంతో డబ్బు విషయాల మినహా మిగతా చిన్న చిన్న విషయాలు ఆయన ఆవిడేం చేసినా అది ప్రేమతోనేనని పట్టించుకునేవాడు కాదు. ఇలా రోజులు గడిచిపోతూ పిల్లాడు మొత్తానికి బీటెక్ అయిపోయి కొడుకు ఎంటెక్ అని వెళ్ళాడు. వేరే ఊళ్ళో పీజీలో హాస్టల్లో చేరి చదువుకుంటాను నాన్న అంటే సరేలేమ్మనమని ఆయన పిల్లాడిని జాయిన్ చేసి వచ్చాడు. అది కూడా ఆవిడిష్టమే. పిల్లాడు డాక్టర్ చదువుదాం అనుకున్నాడు. వద్దు, ఇంజనీరింగ్ చదివి ఎంటెక్ చేయమనమంటే తల్లి ఏం ఆలోచించినా తన గురించే కదా అనే దాంతో కొడుకు సరేనని వెళ్ళి ఎంటెక్లో జాయిన్ అయ్యాడు. ఈలోపు కూతురుది బీటెక్ అయిపోయింది కాబట్టి
ఇక కూతురికి పెళ్లి చేసేద్దామండి అంది ప్రభావతి. అంటే ఆ మాటకు ఆయన దానికి ఇష్టమో కాదో పీజీ చదువుద్దేమో, ఒకవేళ కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసుకుంటుందేమో, లేదంటే కనుక దానికి ఇంకా వేరే ఏదైనా బిజినెస్ ఐడియాలు స్టార్టప్ లాంటి ప్లాన్లు ఉన్నాయేమో, ఎవరినైనా ఇష్టపడిందేమో అని ఆయనంటే, ఏమిటండి మీరు, దాని గురించి అమ్మగా నాకు తెలీదా, అది ఎవరిని ఇష్టపడలేదు ప్రేమించలేదు. అవును నాన్న అంది కూతురు. దానికి ఏ స్టార్టప్ ఐడియాలు లేవు. అవును నాన్న అంది కూతురు. అధిక మీదట ఏమీ చదువుకోవాలనుకోవట్లేదు. అవును నాన్న అంది కూతురు. బీటెక్ వరకు చదివించాం కదా, ఈ రోజుల్లో బీటెక్ డిగ్రీ ఉంటే చాలు కదా, అదైతే దానికి ఉంది కదా. అవును నాన్న అంది కూతురు. ఇక మనం సంబంధాలు చూస్తే అది పెళ్లి చేసుకుంటుందండి అంటే, అమ్మిష్టం మీ ఇష్టం నాన్న అనేసింది కూతురు. దాంతో ఆయనేమీ మాట్లాడకుండా, సరే మరి అలాగైతే తెలిసిన వాళ్ళకి చెప్తామా అంటే, వద్దండి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి నేను మాట్లాడతానుగా అంటే, సరే మరి అలాగైతే నువ్వు చూసుకో మిగతా విషయాలు, నాకు ఆఫీస్లో ఆడిటింగ్ ఉంది, అసలు ఖాళీ ఉండదు నాకు, ఆ తర్వాత కూడా మీటింగ్స్ ఉన్నాయి అన్నాడు ఆయన. అలాగేనండి నేను చూసుకుంటానుగా, భారం నా మీద వదిలేసేయండి అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి, చూడండి పేరయ్య గారు అని ఫస్ట్ ఒక కవర్లో డబ్బులు కట్టలు పెట్టి చేతికిచ్చింది. డబ్బులు ఇస్తే ఎవడికిచ్చేదో అవి తీసుకున్న పెళ్ళిళ్ళ పేరయ్య అలా కూర్చుంటే, మా అమ్మాయికి సంబంధం చూడాల్సిన విశేషంగా మిమ్మల్ని పిలిపించాను. అయితే మా అమ్మాయి చాలా మంచిదనుకోండి, అది వేరే విషయం. అందరిలో కలిసిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. మా అమ్మాయి పెద్దలకి గౌరవం ఇస్తుంది అనుకోండి, అది వేరే విషయం. మా అమ్మాయికి చదువు ఉంది, అందం ఉంది, గుణం ఉంది, మేము కట్న కానుకలు ఇస్తాము, అది వేరే విషయం. మా కులగోత్రాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఇక అబ్బాయి వైపు నుంచి మీరు చూడాల్సింది ఏంటంటే, ముందు ముఖ్యంగా అబ్బాయితో వాళ్ళ అమ్మా నాన్నలు కలిసి ఉండకూడదు. అబ్బాయి వేరు కాపురం ఉండాలి. అబ్బాయి బాగా చదువుకోవాలి. అబ్బాయికి అంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉండకూడదు. అబ్బాయి కాస్త మెత్తగా ఉండాలి. ముఖ్యంగా అబ్బాయికి అక్క చెల్లెళ్ళు అసలు ఉండకూడదు. అబ్బాయి వాళ్ళు స్థితిమంతులై ఉండాలి. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా కోడల్ని ఆరళ్ళు పెట్టేవాళ్ళు కాకుండా మెత్తగా ఉండేవాళ్ళు అయి ఉండాలి. కోడల్ని ఒక్క మాట కూడా అనుకూడదు. మా అమ్మాయి వాళ్ళతో కలిసిపోయినా ఏదో చిన్న చిన్న విషయాలు రాకుండా ఉండవు కదా, అవి కూడా రాని వాళ్ళై ఉండాలి. మా కులమే అయి ఉండాలి. వాళ్ళ వంశానికి పేరు ప్రతిష్టలు ఉండాలి. కలుషితమైపోయిన రక్తాలు వేరే కులాలతో మిక్సింగ్ అయినటువంటి వాళ్ళు ఎక్కడా ఉండకూడదు. ఇలా ఒక సంబంధం మాకు కావాలి అని, అబ్బాయి మంచి జీతం తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసరికి, సరేనమ్మా అలాగైతే అని వెళ్ళిన పెళ్ళిళ్ళ పేరయ్య మొత్తానికి ఆయన పాటికి ఆయన సంబంధాలు కట్టలు తీసుకొస్తే, దాదాపు అందులో నుంచి ఒక 1000 సంబంధాల్లో నుంచి ఫైనల్ చేసింది 100, 100లో నుంచి ఫైనల్ చేసింది 5, 5లో నుంచి ఫైనల్ అయ్యింది 3. ఆ 3తో కూడా కూతుర్ని మాట్లాడమని, ఆ మాట్లాడొచ్చిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడిందో కూతురు, వాళ్ళేం మాట్లాడారో మొత్తం కూతురు రిలే చెప్పుద్ది అమ్మకొచ్చి కూర్చొని. ఎలా అంటే, అమ్మ నేను ఇక్కడ ఆటో ఎక్కాను, ఆ తర్వాత ఫలానా కాఫీ డే దగ్గర నేను ఆటో దిగాను, దిగిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను, అతని కలర్ షర్టు ప్యాంటు, ఈ బ్రాండ్లో షూసు బెల్టు వేసుకున్నాడు, మెళ్ళో ఈ చైన్ ఉంది, వేలికి ఉంగరం ఉంది, చేతికి వాచ్ ఉంది, అతని హెయిర్ కట్ ఇలా ఉంది, అతని కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉంది, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను, నుంచున్నప్పుడు ఇలా ఉన్నాడు, కూర్చున్నప్పుడు ఇలా ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళగానే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు అని అక్కడ జరిగేది మొత్తం పిన్ టు పిన్ అసలు పక్కనే ఉండి మనం చూస్తే గనక ఎలా మనకి అవతల వాళ్ళ గురించి తెలుస్తుందో అంత క్లియర్ కట్గా కూతురు చెప్తే, ఆ 3 అబ్బాయిల్లో నుంచి ఒకళ్ళని అమ్మ ఫైనల్ చేస్తే, కూతురు ఎస్ పర్ఫెక్ట్ అనే ఆమోదం వేసిన తర్వాత వాళ్ళని అఫీషియల్ పెళ్లి చూపులకి రమ్మనమని చెప్పారు. ఆ తరువాత వాళ్ళు అఫీషియల్ పెళ్లి చూపులకు వస్తే, అబ్బాయి పేరు రవీంద్ర, అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నాడు. ఇక అబ్బాయి ఉండేది వేరేనే, దానికి తోడు ఇక అబ్బాయి చూడటానికి బాగున్నాడు. ఇక అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నాడు. అమ్మాయి అందానికి బానిసైపోయేంతగా అమ్మాయితో మాట్లాడాలని ఉవ్విళ్ళూరిపోతుంటే, ఆల్రెడీ మాట్లాడుకున్నా మళ్ళీ మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్ళి అమ్మాయితో చాలాసేపు
క్లోజ్గా మాట్లాడుకొని మరి చాలా సంతోషంగా బయటకు వచ్చారు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు మనం కాదనేదేముందండి అని అనుకున్న తర్వాత ఇక జనార్దన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. కట్న కానుకల విషయాలకు వస్తే అమ్మాయికి ఏం పెట్టాలి అనే విషయం తండ్రిగా నా బాధ్యత. ఒక ఫుల్ గోల్డ్ సెట్టు, ఒక ఫుల్ డైమండ్ సెట్టు అమ్మాయికి పెడతాం. దాంతోపాటు ఒక ల్యాండ్, అమ్మాయికి ఒక సిఆర్ అమౌంట్, ఇక దాంతోపాటు అమ్మాయికి మేము మాకున్న పొలాల్లో ఒక 10 ఎకరాల పొలం మేము కట్నం కింద ఇస్తాము. ఎంగేజ్మెంట్ ఖర్చులు మావి, పెళ్లి ఖర్చులు మీవి. మిగతా ఏవి కూడా అల్లుడికి కానీ మీకు కానీ చేయాల్సిన మర్యాదల్లో లోటుపాట్లు ఉండవు అని జనార్దన్ చెప్పాడు. ఇక ప్రభావతి మాట్లాడాల్సిందే ఉంది. వియ్యపురాల్ని గమనించింది, వియ్యంకుడిని గమనించింది, పెళ్లి కొడుక్కి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ అబ్బాయిని గమనించింది. వాళ్ళు చాలా నార్మల్గా మాట్లాడి చాలా మామూలుగా పెళ్ళి ఓకే చేసుకున్నారు. ఓకే చేసుకున్నాక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి అల్లుడు కూతురికి ఫోన్లు చేయటం, ఇద్దరు ఫోనుల్లో మునిగిపోవటం, తెగ మాట్లాడుకోవటం, కూతురు మెలికలు తిరిగిపోవటం, అసలు ఇద్దరు 24 గంటలు ఫోనుల్లోనే ఉండటం, రాత్రంతా ఫోనుల్లోనే మాట్లాడుకోవటం ప్రభావతి గమనించింది. ఆ తర్వాత ప్రభావతి ఇక ఒక రోజున కూతుర్ని నేను నీతో మాట్లాడాలి భువన ఇలారా అని చెప్తే అలాగేనమ్మా అంటే ఎవరు రవీంద్రేనా ఫోన్లో? అవునమ్మా అంటే ఒక 2-3 గంటలు తన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు, ఒక ఇంపార్టెంట్ పని మీద టెంపుల్కి వెళుతున్నామని చెప్పు, వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పు అందే. అంటే అలాగే చెప్పింది భువన. చెప్పిన తర్వాత నా బెడ్రూమ్లోకి రా అన్న తర్వాత పని వాళ్ళని కింద మెయిన్ డోర్స్ క్లోజ్ చేసేసి మీరు సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ నేను రమ్మన్నప్పుడు లోపలికి రండి అని చెప్పింది. చెప్పిన తర్వాత అలాగేనమ్మా అన్నారు. ఆ టైంకి ఎటు జనార్దన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అమర్ ఎటు వేరే ఊళ్ళో హాస్టల్లో ఉన్నాడు. అత్తామామలెటు మామగాడికి ఈ మధ్య బాగోట్లేదని ఆవిడ అసలు మొగుడిని వదలట్లేదు అనసూయమ్మ. దాంతో ఇంటికి వచ్చే చుట్టాలు పక్కాలు ఎవరు లేరు. వచ్చిన ప్రభావతి పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి వచ్చేంత ప్రభావతి ఇవ్వదు. దాంతో కూతురు బెడ్రూమ్లోకి వచ్చాక తలుపులు కిటికీలు గడేసి కూతుర్నే మంచం మీద కూర్చోమంది. చెప్పమ్మా అంటే సెక్స్ గురించి తెలుసా నీకు అంటే కూతురు ఏంటమ్మా అంటే వేషాలేకో నాటకాలేకో, ఈ రోజుల్లో సెక్స్ గురించి తెలియంది ఎవరికే, 5th 6th పిల్లలకే తెలిసిపోతున్నాయి ఫోనుల్లో అంత నాలెడ్జ్ ఉన్న తర్వాత. బట్ కానీ నేను నీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఒక మదర్గా కాదు ఒక ఆడదానిగా చెప్పాలనుకుంటున్నాను, వింటావా అనేసరికి చెప్పమ్మా, నువ్వు చెప్తే నేనెందుకు కాదంటాను, నేను నువ్వు వేరువేరా, అలా ఎప్పుడూ కాదమ్మా, నేను నీలో నుంచి వచ్చాను, నీ అంశం నేను, నువ్వెంతో నేనంతే కదమ్మా అంది కూతురు. శభాష్ అనే కూతురు పక్కన కూర్చొని కాలు మీద కాలేసుకొని చెప్పటం స్టార్ట్ చేసింది ప్రభావతి. చూడు, నీకు తెలిసిన నాలెడ్జ్తో, నువ్వు చదువుకున్నంత వరకు, నువ్వు చూసిన వీడియోల జ్ఞానంతో, ఫోన్లో నువ్వు సోషల్ మీడియా వల్ల తెలుసుకున్న సెక్స్ కేవలం 2 శరీరాల మధ్య 4 గోడల మధ్య చీకట్లో భార్యాభర్తల మధ్య మాత్రమే జరిగేదే. కానీ ఒక మగాడిని ఆకట్టుకోవటం అది కాదు పద్ధతే, ఒక మగాడిని లొంగ తీసుకోవటానికి అది కాదు పద్ధతే. నీకు అత్తారింట్లో ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్తాను విను. శృంగారం అనేది దేవుడు ఆడదానికి ఇచ్చినటువంటి పెద్ద వరం. మన శరీరాన్ని ఒక అస్త్రంగా మనం వాడుకోవాలి. నీకో విషయం చెప్పనా, అసలు మేకప్ లేకుండా ఎప్పుడూ ఉండకు. స్నానం చేసేటప్పుడు కూడా బాడీ మీద ఒక లేయర్ మేకప్ ఉండాలి. నీకు ఒక విషయం చెప్పమంటావా, భర్తతో భార్య ఎప్పుడూ కూడా ఎంత క్లోజ్గా ఉండాలంటే ఎప్పుడూ ఒకే రకంగా భార్యాభర్తలు ఇంటిమేట్ అవ్వకూడదు. ఒకరోజు బెడ్రూమ్లో, ఒకరోజు బాల్కనీలో, ఒకరోజు టెర్రస్ మీద, ఒకరోజు కిచెన్లో, ఒకరోజు హాల్లో, ఇలా బోర్ కొట్టనివ్వకూడదు. ఒకటే భోజనాన్ని రోజు తింటున్నా ఆ భోజనంలో మనం రుచులు మార్చుకోవట్ల, బిర్యానీ అని, ఫ్రైడ్ రైస్ అని, పులిహోర అని, మనం రకరకాల టేస్టులతో చైనీస్ అని, కాంటినెంటల్ అని, ఇటాలియన్ అని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం అలా ఒకరోజు భర్త ముందు నగ్నంగా నిలబడాలి, అతనికి మూడొచ్చేలా చేయాలి. ఒకరోజు భర్తతో
చాలా పవిత్రంగా పట్టుచీర కట్టుకొని ఒళ్ళంతా నగలేసుకొని అతనికి ఎదురు రావాలి. ఒకరోజు పల్చటి నెట్ శారీ కట్టుకోవాలి, ఒకరోజు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవాలి, ఒకరోజు డ్రెస్సులో కనిపించాలి, ఒకరోజు మినీ వేసుకోవాలి, ఒకరోజు మిడ్డీ వేసుకోవాలి, ఒకరోజు బికినీలో కనిపించాలి. వాళ్ళతోనే వీలైనంత వరకు కలిసి స్నానం చేయాలి. నీకో విషయం తెలుసా, వీలైనంత వరకు వాళ్ళతోనే మనం రెడీ చేయించుకోవాలి. చాలా ఖరీదైనటువంటి లాంగ్ లాస్టింగ్ ఉండే పర్ఫ్యూమ్స్ వాడాలి. ఎప్పుడు నాభి కానీ నోరు కానీ మన లోపల శరీర భాగాలు కానీ ఎప్పుడు వాసన రాకూడదు, సువాసనలు వెదజల్లుతూ ఉండాలి ఆడదాని శరీరం. అలాగే మగాడిని ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా పడకగది పరిసరాలు, అలాగే పడక గదిలోనే మంచం, దాని మీద ఉండే బెడ్షీట్స్, ఉండే పిల్లోస్ కూడా, వాడే బాత్రూమ్ దగ్గర నుంచి తినే ప్లేట్లు దాకా, వాడే బ్రష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్పెషల్గా ఉండాలి. నీకో విషయం చెప్పనా, మొగుడు గుండెల మీద తలపెట్టి పడుకునే ఆడవి చాలా ఉంటాయి, కానీ మొగుడి గుండెల మీద కాలు పెట్టి పడుకోవాలి. వాడు అరికాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ గుండెల మీద నెత్తి మీద పెట్టుకొని ఉండాలి. అంటే వాడిని ఎలా లొంగ తీసుకోవాలి? మొగుడి ప్రతి పని మనమే చేస్తున్నట్టు వాడికి కనిపించాలి, కానీ మనం చేయకూడదు. మనం శారీరకంగా అలసిపోకూడదు. నా పెళ్ళైన దగ్గర నుంచి నేనే అన్నీ చూసుకుంటున్నానని మీ నాన్న అనుకోట్లా, పని వాళ్ళని పెట్టుకోవాలి. అన్నీ వాళ్ళతో చేయించి జస్ట్ మనం అందుకొని వీళ్ళకిస్తే చాలు. వంటమ్మాయి చేత అన్నీ వండించే మనం ప్లేట్లో పెట్టి వాళ్ళకి తినిపిస్తే చాలు. అంతా మనమే చేసినట్టు కలరింగ్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చే టైంకి మనం రెడీగా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇక మగాడు ఆడదాని చిరునవ్వుని చూసే, కళ్ళ భాషను చూసే అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఎంత ఇంటిమేటెడ్గా ఉండాలంటే, అస్సలు పెళ్ళామంటే బోరు కొట్టకూడదు, వెంటనే పిల్లల్ని కనకూడదు, ట్రిప్పులకు వెళ్ళాలి, రిసార్ట్లకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అలాగే అత్తారింటి వాళ్ళ నుంచి మొగుడిని మెల్లమెల్లగా దూరం చేసుకుంటూ రావాలి. మీ అత్త మామలు నా అత్త అన్నట్టు, నా మామ చేసినట్టు చేస్తారని కాదు, చెయ్యకపోయినా కారణాలు వెతకాలి. అది ఎవరి వైపు నుంచైనా రావచ్చు, నీ అత్త వైపు, నీ మామ వైపు, ఏమీ లేకపోయినా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి నీ మొగుడి గుండెల మీద నువ్వు పడుకొని, దట్టు ఇంటిమేట్ అయిపోయిన తర్వాత వాడికి దగ్గరగా ఉండే, నువ్వు నీ కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకొని చాడీలు చెప్పినట్టుగా లేకుండా, వాడికి అత్తయ్య గారు ఏం చెప్పినా నా మంచి కోసమే, మా అమ్మంటే నేను పడనా, కాకపోతే అత్తయ్య గారు అలా అనేసరికి నాకు కాస్త భయం అనిపించింది అని నేను ఎలాగైతే ఒక రోజున మీ నాన్నకి చెప్పి పక్కకి తెచ్చేశానో, అంతకి 100 చెప్పాలి నువ్వు అప్డేటెడ్ కోడలివి కాబట్టి. నీ మొగుడిని మెల్లమెల్లగా వాళ్ళ నుంచి వేరు చేసేసే, ఆ తర్వాత ఆస్తి మెల్లగా అలా వాటా రాయించుకొని, అది నీ మొగుడి పేరు మీద నుంచి నీ పేరు మీదకి మార్చుకొని, ఆ తరువాత పిల్లల్ని కనే, ఆ పిల్లల్ని వాడి మీద వదిలేసి, ఆ పిల్లలంటే వాడికి అపేక్ష, ప్రేమ కలిగేలా చేసే, వాడిని లొంగ తీసుకొని, ముందు వాడిని రోజుకి ఒకసారి ఫోన్ చేయించి, తర్వాత వారానికి 2 సార్లు, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత నెలకి 2 సార్లు, తర్వాత నెలకు ఒకసారి, ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, అది నీ కనుసన్నల్లో నీ దగ్గర ఏది దాయకుండా మొత్తం నీకు చెప్పేలాగా, వాడి ఊపిరి ఏం తీసుకొని ఏం వదలాలి అన్న దగ్గర నుంచే, వాడు ఏ సోప్ వాడాలి, ఎంతసేపు వాడు మలమూత్రాలకు వెళ్ళాలి అన్న దగ్గర నుంచి, వాడు ఏ ఇన్నర్స్ యూస్ చేయాలి, ఏ బెల్టు, ఏ టై, వాడు ఏ కర్చీఫ్, ఏ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, వాడు ఫోన్లో ఏ కాంటాక్ట్ లిస్ట్ ఉంది, ఎవరెవరితో ఎక్కువసేపు మాట్లాడతాడు, వాడు ఆఫీసులో ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటాడో, అసలు వాడికి నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేనట్టుగా చేసుకొని లొంగ తీసుకోవాలి. అర్థమైందా? ఆడదానికి ఇచ్చినటువంటి చాలా పెద్ద అస్త్రమే శరీరం. ఆ శరీరంతో మగాడిని ఆడది ఎలా అయినా లొంగ తీసుకోగలదో, లొంగ తీసుకోవాలి కూడాను. నీకొక్కటే విషయం చెప్తున్నాను, ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండే ఒకే ఒక్క జీవితం, నువ్వు అనుభవించు, సుఖపడు, సుఖపెట్టు, నీకు మళ్ళీ మళ్ళీ లైఫ్ అనేది రాదు. అలాగని జీవితం అంతా అత్త చెప్పు చేతల్లోనో, మామ చెప్పు చేతల్లోనో, మామ మెచ్చిన కోడలుగా, అత్త మెచ్చిన కోడలుగా, చుట్టాలు బంధువులందరితో మంచి అనిపించుకోవాలి అని తాపత్రయపడకు. నీ మొగుడు నిన్ను మంచి అంటే చాలు, నువ్వు చెప్పేది వింటే చాలు,
చాలు, నిన్ను వెనకేసుకొస్తే చాలు, నీ పిల్లలు నీ అడుగులకి మడుగులొత్తుతూ ఉంటే చాలు, నీ కనుసన్నల్లో నడిస్తే చాలు, నువ్వు గీసిన గీటు దాటకుండా ఉంటే చాలు, నీకు కావలసింది అదే. అర్థమైంది కదా నేను చెప్పిందే? మిగతా విషయాలు బాగానే ఎక్కుతున్నాయి అనుకుంటాగా బుర్రకే అన్న తర్వాత బ్యూటీ మీద కేర్ పెంచు. అర్థమైందా? రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చుకోవాలి, అసలు చాలా బాడీ కేర్ పెంచుకోవాలి, హెల్త్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, బర్రెలాగా ఊడిపోకుండా ఫిట్నెస్ ఫ్రీక్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అనారోగ్యాలు రానివ్వకూడదు, అసలు ఒక్క క్షణం కూడా మొగుడిని వదలకూడదు. అర్థమవుతుందా నేను చెప్పింది? నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే జస్ట్ అలా మెసేజ్ చేసి గుర్తొస్తున్నావు నువ్వంటే చాలు, నీకోసం వాడు వచ్చేసే విధంగా ఉండాలి, నీకోసం వాడు కళ్ళు మూసుకొని కొండమేంచి లోయలోకి దూకమన్నా దూకేసేటట్టుగా తీసుకొచ్చేయాలి నువ్వు వాడి మైండ్ సెట్ని నీ వైపుకి మరల్చుకొని. అర్థమవుతుందిగా నేను చెప్పింది? అంటే అలాగేనమ్మా అంది భువన. ఆ రోజు మొదలుపెట్టి రోజుకి 2 గంటలు నీకు నేను క్లాస్ తీసుకుంటానని అలా జస్ట్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి 3 నెలల గ్యాప్ ఉంటే ఆ 3 నెలల్లో సిట్టింగ్స్ వైజ్గా ప్రభావతి రోజుకు ఒక 2 గంటలు భువన క్లాస్ తీసుకొని, భువన స్వతహాగానే ప్రభావతికి జిరాక్స్ కాపీ కాబట్టి ఒకప్పుడు అనసూయ ఏదో తప్పు చేసింది అనే ప్రభావతి అందరికీ క్రియేట్ చేసి చూపించింది ప్రభావతి, అంతకి 100 అత్త తల్లో నుంచి బయటకు వచ్చిందనే విషయం ఇక్కడ కూతురికి ఎంత నర్మగర్భంగా ఉండాల్సినటువంటి విషయాలు ఎంత ఓపెన్ అప్ అయిపోయి నగ్న సత్యాలు చెప్పేంత వరకు ప్రేక్షకులకి తెలియదు. ఎప్పటికీ ఆ మొగుడికి కొడుక్కి చుట్టూ ఉండే ప్రపంచానికి, సారీ ఆ ఇంట్లో ఉండేటటువంటి గోడలకి తలుపులకి తప్ప దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూతురికి అల్లుడితో పెళ్ళైపోయింది. అప్పగింతల్లో వియ్యాల వారి చేతులు పట్టుకొని ఇక తల్లైనా తండ్రైనా అన్నీ మీరే వదిన, భువనని మీరే చూసుకోవాలి, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే మీ కూతురే అనుకొని కడుపులో పెట్టుకొని మందలించైనా దాన్ని మీ బిడ్డగా తీర్చిదిద్దండి. బాబు రవీంద్ర, ఇక నుంచి భువనకి అన్నీ నువ్వే, ఇక నుంచి దానికి ఏ కష్టం కలిగినా కన్నీటి చుక్క రాకుండా చూసుకోవాల్సింది నువ్వే బాబు అని చెప్తే, నేనున్నానుగా అంటే నేను చూసుకుంటానంటే భలేవారేనండి, మాకు ఆడపిల్లలు లేరు, మా కోడళ్ళే మా కూతుళ్ళని వాళ్ళు చాలా క్యాషువల్గానే చెప్పారు ఆ విషయాన్ని. ఆ తర్వాత అసలు అమ్మాయి అబ్బాయి మీతోనే ఉంటే బాగుండేదే, పెద్దల అండన ఉండాలి, పెద్దలతో కలిసి ఉండాలి అని అమ్మాయి ఫుల్లీ ఆర్థోడాక్సా, దానికి తోడు పెద్దోళ్ళంటే ప్రాణం పెట్టుద్దా, ఈ ముదరష్టపు ఉద్యోగాలు పిల్లలకి ఎక్కడెక్కడో ఉండి వేరు కాపురాలు వెళ్లాల్సి వస్తోంది, ఏం కర్మో ఏంటో అలాగని కొడుకు కోడల్ని వదిలేసారు. కుదిరితే రోజుకోసారి, కుదరకపోతే వారానికోసారి, అది కుదరకపోతే నెలకోసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారని పలకరించడం మర్చిపోకండి అని చెప్పింది వాళ్ళకే. వాళ్ళేమి ప్రభావతి ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రభావతి కూతురు లైఫ్లోకి దూకేయాలి, ప్రభావతి కూతురు లైఫ్లో ప్రతిదాన్ని డిసైడ్ చేయాలి అనుకునే తత్వం కాదు రవీంద్ర పేరెంట్స్. వీళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వీళ్ళకి ఇవ్వాలి. భువనకి రవీంద్రకి పెళ్ళైపోయి వీళ్ళ ఫస్ట్ నైట్లు అయిపోయి అలా సత్యనారాయణ వ్రతాలు రిసెప్షన్లో హనీమూన్లకి వెళ్ళొచ్చేలోపే రవీంద్ర తండ్రి విల్లా కావాలని భువన అడిగితే ఆ మాట రవీంద్ర డైరెక్ట్గా అడగకుండా నాకు విల్లా కావాలి నాన్న అని అడిగినందుకు వాళ్ళు విల్లా కారు కొనిచ్చేశారు కొడుక్కి కోడలికి వాళ్ళుండే ఊరిలోనే. ఇక ఇంట్లో పనివాళ్ళు నౌకర్లు చాకర్లు అమ్మ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవటం మొదలుపెట్టింది భువన. రవీంద్ర పూర్తిగా భువనకి ఎంతగా లొంగిపోయాడంటే, జనార్దన్ ప్రభావతిలో ప్రేమ ఉంది, ప్రేమించే మనసుంది, ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఆయన ప్రేమకి బందీ అయ్యాడు. కానీ అల్లుడు కూతురు అందచందాలకి, కూతురు కైపెక్కించే మాటలకి, కూతురు వ్యవహారాలకే పూర్తిగా లొంగిపోయాడు. అమ్మకి అత్తగారు దొరికింది కారణం చూపించటానికి, వేరు కాపురం జనార్దన్ని తీసుకురావటానికి. కానీ భువన విషయంలో ఉండేది వేరు కాపురమే అయినా మొగుణ్ణి ఆస్తి పట్టుకురమ్మనమని చెప్పాలంటే ఎవరిని కారణంగా వెతకాలి? అత్తమామల్ని వెతకటమా? అత్తామామల్ని కారణంగా చూపిస్తే అయ్యే పనేనా? ఇలా కాదు.
కాబట్టి కరెక్ట్గా ఎలా రవీంద్ర పెళ్ళయిందో లేదో 6 నెలలు తిరగకుండా రవీంద్ర తమ్ముడు తను కాలేజ్ డేస్ నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి ఆల్రెడీ పేదింటి పిల్లే, వాళ్ళేం ఉన్నోళ్ళు కాదు. ఆయన చాలా మంచి అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ, మంచి క్యారెక్టర్ కూడాను ఆ పిల్లదే. దాంతో కానీ కట్నం లేకుండా రవీంద్ర అమ్మా నాన్నలు ఆ పిల్లని కోడలుగా తెచ్చుకున్న ఒక కోడల్ని ఎక్కువగా ఒక కోడల్ని తక్కువగా బుద్ధి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉన్న ఏ అత్తమామలు చూడరు కదా, వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఈక్వల్గానే చూస్తారు కదా. దాంతో భువనకి ఎంత పెట్టారో భువన తోడుకోడలకు కూడా నీకు నచ్చినవి కొనుక్కోమ్మా, నీకు నచ్చినవి తీసుకోమని రవీంద్ర తల్లి అంటే, ఆ మాటకి అవి తీసుకోరా ఈ తీసుకోరా, ఇది తీసుకోండి అత్తయ్య అది తీసుకోండి అత్తయ్య, ఈ సెట్ బాగుంది చూడండి అని అక్కడ వచ్చిన తర్వాత రవీంద్ర గుండెల మీద ఇంటిమేట్ అయిన తర్వాత పడుకొని, నా గోల్డ్ బిల్లు కన్నా నీ మరదల గోల్డ్ బిల్లు 10 లక్షలు ఎక్కువైంది, అత్తయ్య గారికి ఎంతైనా కూడా నేను ఎంత ప్రేమగా చూసినా నేను నచ్చిన కోడల్ని కాలేకపోతున్నాను, ఎందుకో నా మనసుకు చాలా బాధ అనిపిస్తోంది. నీ తమ్ముడి భార్య కానీ కట్నం తీసుకురాకపోయినా, నాకన్నా అందగత్తె కాకపోయినా, మన క్యాస్ట్ కాకపోయినా అత్తయ్య గారి మనసులో అంత స్థానం ఎలా సంపాదించుకుందో నాకు అర్థం కావటం లేదు. మామయ్య గారు కూడా నన్నే రోజు అంత ఆదరణతో చూసింది చేసింది లేదు, కానీ చిన్న కోడలు అనేపాటికి చాలా గారం చేసి నోట్లో తినిపించి తల దువ్వి ఆ తర్వాత గుండెలకి హత్తుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయికి తండ్రి లేరని చాలా ఆప్యాయంగా చూస్తారు. మీ నాన్న చిన్న కోడలికి ఇష్టమైన బయట నుంచి తెచ్చి, మీ నాన్న అలా ఫ్రెండ్స్తో వెళుతుంటే బ్రాండెడ్ వాచ్ కనిపించిందని చిన్న కోడల కోసమని కొనుక్కుని మరీ తెచ్చారు. ఏ రోజు మావయ్యలో నేను ఆ ప్రేమను ఆశించినా ఆయన నాకు ఇవ్వలేకపోయారు ఆ ప్రేమని అని భువన మొత్తానికి రవీంద్రకి ఫుల్గా ఎక్కించడం మొదలుపెట్టింది. అయితే పెళ్ళానికి బానిసైపోయినటువంటి ఒక మగాడు, అక్కడ పెళ్ళాం అనే మాట కన్నా స్త్రీలోలుడైనటువంటి ఒక మగాడు ఆ స్త్రీ చెప్పే ఏ మాటకైనా బానిసైపోతాడో. అక్కడ భార్యే ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ తల్లున్నా అక్కున్నా ఉంపుడు గత్తున్నా ఎవరున్నా వాడి మనసు అలాగే ప్రభావాన్ని బాగా ఆకర్షించి మరీ తీసుకుంటుంది అవతల వాళ్ళ వైపు నుంచే. అలా ప్రభావానికి లోనయ్యాడు రవీంద్ర. ఆ తరువాత నుంచి ఇక అమ్మా నాన్నలతో ఆస్తి ఎవరిది వాళ్ళకి అత్తయ్య మావయ్య పెట్టేస్తే బాగుంటుందేమో కదూ, అందరూ నా స్నేహితురాళ్ళకి వాళ్ళ అత్త మామలు వాళ్ళ భర్తల పేరు మీద పెట్టారని చెప్తున్నారు, నీకే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదా అని అడుగుతున్నారు అని భువన ఎక్కిచ్చేపాటికి రవీంద్ర వాళ్ళ అమ్మా నాన్నలతో ఆస్తి ఎవరు షేర్ వాళ్ళకి ఇమ్మనమని ఇప్పుడు లెక్కల్లోకి రాకుండా చాలా ఎటు వెళ్ళిపోవాల్సినవి అటు వెళ్తున్నాయి. నా పెళ్ళాంకి పెట్టిన నగలకి వాడి పెళ్ళానికి పెట్టిన నగలకి 10 లక్షలు తేడా వచ్చింది. రేపు ఆస్తి పంపకాలప్పుడు అవేమీ నాకు ఎక్కువ ఇవ్వరు కదా. అలాగే నాకు కొన్న కారు 70 లక్షలు అయితే వాడికి కొన్న కారు 85 లక్షలైంది. నాకు కొన్న ఇల్లు 3 కోట్లు అయితే వాడికి కొన్న ఇల్లు 3,50 లక్షలు అయ్యింది. నేను హనీమూన్కి వెళ్ళటానికి 30 లక్షలు ఖర్చు అయితే వాడి హనీమూన్కి 50 లక్షలు ఖర్చు అయింది. నా పెళ్ళికి మొత్తం 1 కోటి ఖర్చు అయితే వాడి పెళ్ళికి 1.5 కోటి ఖర్చు అయిందని రవీంద్ర లెక్కలు తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు. రవీంద్ర తమ్ముడు చాలా ముక్కుసూటి మనిషి, నిజాయితీ పరుడు. కాబట్టే ఆ అబ్బాయికి డబ్బు మీద వ్యామోహం లేదు. ఒక రకంగా ఆ అబ్బాయి భార్య చాలా మంచిది కాబట్టే ఇలాంటి తలగడ మంత్రాలు వేయటాలు, చీప్ ట్రిక్స్ ప్లే చేయటాలు, అమ్మా నాన్నల నుంచి వేరు చేయాలంటాలో, లేదంటే ఇంట్లో నుంచి మొగుడిని తీసుకెళ్ళిపోవాలంటాలో, ఒకవేళ వాళ్ళుండేది కూడా వేరు కాపురమే అయినా ఆ అమ్మాయి అత్తమామలతో నిజంగానే కన్న కూతురులా ఉంటుంది. వీళ్ళ క్యాస్ట్లు ఒకటి కాకపోయినా కూడాను. అయినప్పటికీ ఆ అమ్మాయి మనసు బాధపడింది. ఆ అబ్బాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్నైపోయాడు, పెద్దోడైపోయాడు, ఏదన్నా అంటే పద్ధతి కాదనే తమాయించుకొని నుంచున్నాడు. పెళ్ళాం గట్టిగా చేయి పట్టుకుంది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అందరూ ఏం పిచ్చోళ్ళు కాదుగా. ఆ రోజుల్లో అనసూయమ్మ, రామస్వామి, ప్రభావతి ప్రభావాన్ని తెలుసుకోలేకపోయినా ఈ రోజుల్లో రవీంద్ర అమ్మా నాన్నలు వాళ్ళు అడ్వాన్స్డ్ పేరెంట్సే కదా.
దాంతో ఈ విషయాలన్నీ కోడలే కొడుకు చెప్పిందని, కోడలు చాలా లోతైన మనిషిని, కోడలు క్యారెక్టర్ లెస్దని, చీప్ దాన్ని పెద్ద కొడుక్కి ఏరేరి తెచ్చామని, వీడు చవట సన్నాసిలా తయారయ్యాడని ఇప్పుడు వాదన పెట్టుకొని గొడవలు పెట్టుకొని అనవసరమని వాళ్ళు మాత్రం చెప్పాల్సింది తేల్చి చెప్పేశారు. మేమెవరికి ఆస్తుల్లో వాటాలు ఇప్పుడు పెట్టాలనుకోవట్లేదు. మాకు నచ్చినప్పుడు మాకు ఇష్టమైనప్పుడు మేము పెడతాం. డిమాండ్ చేసే రైట్ నీకు లేదు. ఎందుకంటే అవేమీ పిత్రార్జితాలు కాదు, మా స్వార్జితాలు. మాకు నచ్చినప్పుడు పెడతాం. అప్పటి వరకు మమ్మల్ని అడిగే రైట్ నీకు లేదు. నీకు చదువు చెప్పించాం, పెళ్లి చేసాం, ఉద్యోగం ఉందే, కారు కొన్నాం, ఇల్లు కొని పెట్టాం, మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని చెప్పారు రవీంద్రకే. వాద ప్రతివాదాలు గొడవలు జరిగిన తర్వాత మీ కొంపకి నేను రాను, మీ మొహాలు నేను చూడను, సచ్చిన రోజున కూడా అంటే మంచిది. చచ్చిన తర్వాత ఎవరిని తగలేస్తాడా అని ఎవడో చూసుకోడు. మున్సిపాలిటీ వాడొచ్చిన శవాల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూర్చోరు కాబట్టి తగలేస్తారు. నాన్న అని చిన్న కొడుకంటే, ఓ వీడున్నాడంట్లే తగలేస్తాడంట, నువ్వంత బాధపడకు, మూసుకొని పొమ్మనమనే పాటికి భువన మొగుడిని తీసుకొని ఇంటికి వచ్చి, పోనీలేండి మీరెందుకు మనసు బాధ పెట్టుకుంటారు, మీరెందుకు దిగులు పెట్టుకుంటారు, అత్తయ్య మామయ్యకి బహుశా మీ తమ్ముడి మీదే మనసున్నట్టుంది, ప్రేమ ఉన్నట్టుంది, మొత్తం చిన్న కొడుక్కే పెట్టాలనుకుంటున్నారు కామోసం, అందుకే మీతో కావాలని గొడవ పెట్టుకున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టారు, పగలు పెట్టుకున్నారు. ఇక మీరు మొహమొహాలు చూసుకోకుండా నేనేదో చేసినట్టు రేపటి నుంచి నా గురించి ప్రచారాలు జరిగితే చిన్న కోడలు మంచిదైపోద్ది, పెద్ద కోడలు దెయ్యం అయిపోద్ది అందరి దృష్టిలో అనే మొగుడి గుండెల మీద పడి బేరుమని ఏడిసి శోకాండాలు తీసేసింది. ఈలోపు ఇక కూతురికి కడుపు రావటం, భువనకి మొదటి కాన్పులో ఒక కూతురు పుట్టడం, ఆ తర్వాత రెండో కాన్పులో ఒక కూతురు పుట్టడం, వారసుడు ఉండాలి, కొడుకు ఉండాలి, నీ మొగుడికి రేపొద్దున వాణ్ణే అస్త్రంగా చూపించి ఆస్తి గుంజాలి అనే అల్లుడి చేత కడుపు చేయించుకోమని చెప్పి మొత్తానికి ఎలాగైతేనేమే కూతురు ముగ్గురిని గనేసిందే. కన్న తర్వాత కూతురికి సీమంతాలు, తర్వాత డెలివరీలు, కూతురికి ఆ తర్వాత పుట్టిన మనవాళ్ళకి మనవరాళ్ళకి అన్నీ సర్దటాలు, అన్నీ జరిపించటాలు. ఇంకా జనార్దను అన్ని లెక్కలు చూస్తాడు కాబట్టి ఆయన పెద్దగా జారనివ్వడు కాబట్టి ప్రభావతి అంతగా దొయ్యటం కుదరకపోయినా సాంప్రదాయాల పేరిట వెళ్లాల్సినవి మాత్రం బాగానే ముట్ట చెప్పింది భువనకి. ఈలోపు అమర్కి పీజీ అయిపోవటం, ఆ తర్వాత అమర్ చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వీళ్ళ ఊర్లోనే అమర్కి జాబ్ రావటం, అమర్ జాబ్కి వెళ్ళి రావటం, కొడుక్కి ఆయన ఉద్యోగం రాగానే కారు ఖరీదైనది గిఫ్ట్ ఇవ్వటం, ఆ కారు తనే కలర్ సెలెక్ట్ చేయటం, బ్రాండ్ సెలెక్ట్ చేయటం అన్నీ టకా జరిగిపోయినాయి. కొడుకు శాలరీ ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు, నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న, నీ అకౌంట్లో ఉంచుకొని నీ నీడ్స్ ఉంటాయి కదా అని. మొగుడు చెప్పిన తర్వాత తను కాదంటే మొగుడికి చెడ్డపెళ్ళాం అయిపోదు, కొడుక్కి చెడ్డతల్లి అయిపోదు. అందుకని ప్రభావతి అసలు ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కొడుక్కి జాబ్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయిందే. పెళ్లి చేసుకోవా నాన్న, ఎవరినైనా ఇష్టపడ్డావా అంటే అమర్ లైఫ్లో అసలు ఏ అమ్మాయి లేదు, అమర్ ఎవరిని ఇష్టపడలేదు. కానీ కాబోయే వైఫ్ మీద ఆ తండ్రి కొడుకుగా, తండ్రి అంటే పంచ ప్రాణాలు అమర్కే, క్యారెక్టరైజేషన్ కూడా ఆయన లాంటిదే, మెతక స్వభావం, దానికి తోడు అండర్స్టాండింగ్ ఎక్కువ. రాబోయే వైఫ్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రొమాంటిక్ లైఫ్ మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ వైఫ్తోనే చేయాలనే కోరిక కూడా ఉంది. దాంతోనే దేవుడు అనేవాడు తనకి తలరాతలో ఒక అమ్మాయిని రాసే ఉంటాడు, అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది, ఎక్కడ ఉందో అని చెప్పే చేసుకుంటాలే నాన్న, చేసుకుంటాలే, అప్పుడే కాదని అలా గడుపుకొచ్చేస్తున్నాడు అమర్. ఈలోపు జనార్దన్ వాళ్ళ బంధువులది ఒకళ్ళది పెళ్ళుంది అని చెప్పడంతో జనార్దను ఆయన భార్యా సమేతంగానే వెళ్ళాలి కదా. ప్రభావతి టిప్ టాప్గా రెడీ అయ్యి ఇక బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చిన తర్వాత నగలన్నీ దిగేసుకొని చీర కుచ్చిళ్ళు కూడా కొడుకుని మొగుణ్ణి పట్టమనమని మొత్తానికి రెడీ అయ్యి బయలుదేరింది కారులో. పెళ్లి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు. అదే పెళ్లిలో ఒక పెద్ద ఫ్యామిలీ ఆ పెళ్ళికి వచ్చారు. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళల్లో చాలా సాంప్రదాయంగా ఉన్నారు అక్కడికి వచ్చిన అమ్మాయిలు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళైన ప్రభావతి వయసున్న ఆడవాళ్ళు కూడా
కూడా ఉన్నారు. మగాళ్ళు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వైపు అలాగే చూస్తూ ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు అమర్. అయితే అందులో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి చాలా బాగుంది. ఎందుకో తను వయసుకు వచ్చిన తర్వాత టీనేజ్ నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగనటువంటి ఒక ఇష్టం, కోరిక, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనాలా. ఆ అమ్మాయి చాలా నచ్చేసింది. నిజం చెప్పాలంటే పట్టుపావడ, దాని మీద అలా ఓణి వేసుకొని పొడవాటి జడ, కుప్పెలు, వడ్డాణం, నగలన్నీ పెట్టుకొని నిజం చెప్పాలంటే మహాలక్ష్మిలాగా ఉంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అచ్చు ఆ మహాలక్ష్మి నడిచొస్తున్నట్టు కనిపించింది అమర్కి. ఆ అమ్మాయి అలా అమర్ మీదగా నడిచి వెళుతుంటే ఆ అమ్మాయి ఓణి కొంగు అమర్ ముఖం మీదగా తగిలే ఏదో తెలియని పులకింత కలిగింది మనసులో. ఆ అమ్మాయి చాలా చాలా నచ్చేసింది. అక్కడికి వెళ్ళిన తరువాత వీళ్ళు తెలుసు కాబట్టి జనార్దన్ వైపు చుట్టాలు అమర్ని నేను నీకు అత్తనవుతానయ్యా, పిన్నినవుతాను, పెద్దమ్మనవుతాను అని పెళ్లి చేసుకోవా, సంబంధాలు చూడమంటా వేంది అని నవ్వుతూ పలకరిస్తూ ఉంటే ఈలోపు అమర్ అడిగినట్టుగా లేకుండా వాళ్ళెవరు అని అక్కడే ఉన్నటువంటి పిన్ని వరసయ్యే ఒక ఆవిడ్ని అడిగాడు. ఓ వాళ్ళ ఈ ఊళ్ళోనే వాళ్ళు కూడా పెద్ద వ్యవసాయదారుల కుటుంబం నాన్న. ఇప్పటికీ కూడా వాళ్ళంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటారు. ఆ ఇంట్లో ఆడపిల్లలు డిగ్రీలు దాటి చదవకూడదు, వంచిన తల ఎత్తకూడదు. మన కులమే, మనం కూడా ఇంకంత సాంప్రదాయాలు అవి ఫాలో అవుతామో లేదో కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా సంస్కృతులు, సాంప్రదాయాలు ఫాలో అవుతారు. కులానికి, గుణానికి, గోత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కలిగిన కుటుంబమే, తినటానికి ఉండటానికి బాగా ఉందే, వ్యవసాయాలు చేస్తారు. మగపిల్లలు వాళ్ళు చదువుకొని కూడా అగ్రికల్చర్కి సంబంధించినవి మళ్ళీ వచ్చి అగ్రికల్చర్లోనే దిగి చేస్తూ ఉంటారు వాళ్ళ మగపిల్లలు. చాలా మంచి కుటుంబం, నిక్కచ్చిగల్ల మనుషులు. ఎంత చిన్న తప్పుని, తప్పుడు పనులని కూడా సహించరు. వాళ్ళ కుటుంబం చాలా చాలా మంచిదే. నిప్పుల్లాంటి వాళ్ళు వాళ్ళ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే సంబంధాలకి క్యూలు కడుతూ ఉంటారు, ఎవరిని అడిగినా కూడాను అని ఆవిడ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ నచ్చింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు నచ్చింది. దాంతో అమర్ డాడీ అన్నాడు జనార్దన్ని. ఏం నాన్న అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమ్మా, ఏంటి నాన్న అన్న తర్వాత ఆ అమ్మాయిని చూడండి ఒకసారి అంటే అలా చూశాడు ఆయన. ఆయనతో పాటు ప్రభావతి కూడా చూసింది. చూసి హే విలేజ్ గర్ల్, ట్రెడిషనల్ గర్ల్ అంది ప్రభావతి. అనేసరికి చాలా బాగుంది, ముచ్చటగా మహాలక్ష్మిలా అనిపిస్తోంది అన్నాడు ఆయన. అనేసరికి కదా నాన్న, తను నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటాను డాడీ, సంబంధం మాట్లాడవా అన్న తర్వాత ఆయన మనసుకి ఎంత ఆనందంగా అనిపించిందంటే కొడుకు పుట్టి బుద్ధెరిగిన తర్వాత చాలా మెతక. తనకి ఇది కావాలి అని ఇప్పటి వరకు అసలు అడిగిందే లేదు. చాలా రేర్గా అడుగుతాడు ఏదైనా కావాలి అన్న చిన్న చిన్న విషయాలవి కూడా, ఏదో ఫుడ్ విషయమో లేకపోతే ఏదైనా బట్టల విషయమో ఇలాంటివి తప్ప ఒక మనిషి నాకు నచ్చింది, దట్టు లైఫ్ పార్ట్నర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇచ్చి చెయ్యి డాడీ అని అడగటం నిజంగా ఆయనకి చాలా ఆనందంగా అనిపించింది. కొడుకు కోరితే ఆ కోరికను ఆయన కాదంటాడా? దానికి తోడు ప్రభావతి కూడా వాడిష్టపడిన అమ్మాయినే కదండి, మనమిచ్చి చెయ్యాలి, సాంప్రదాయబద్ధంగా ఉంది చూడడానికి, వాడికి నచ్చిందని కూడా అంటున్నాడు. మన బంధువులు చుట్టాలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వెళ్ళి అడుగుదాములేండి ఏమంటారో అందే. అన్న తర్వాత ఆయనకి సరేననిపించి హోటల్ రూమ్లో ఉండి మరీ తెల్లారి చుట్టాలు బంధువులతో వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ గురించి మాట్లాడి డైరెక్ట్గా సంబంధం అడగటానికి వెళ్ళారు. జనార్దన్ ముందుగా ఆయన తల్లిదండ్రుల గురించి, ఆయన ఊరి గురించి, ఆయన కులగోత్రాల గురించి ఆయన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. ఆస్తిపాస్తులతో సహా, కూతురికి పెళ్ళైన విషయంతో సహా భార్యను పరిచయం చేశాడు, కొడుకుని పరిచయం చేశాడు. ఆ తరువాత కొడుకు ఏం చదువుకున్నాడో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో, కొడుక్కి ఏ చెడు అలవాట్లు లేవని, చాలా మంచోడని, ఇప్పటి వరకు ఏ ప్రేమాయణాలు లాంటివి కూడా లేవని కొడుకని చెప్పడం కాదు కానీ తనకు ఒక మంచి స్నేహితుడు లాంటి వాడు కొడుకని ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ప్రభావతి అలా సరదాగా కూర్చొని చాలా బాగుందండి మీ ఇల్లు, మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న తోట అన్నది కానీ అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. అయితే వాళ్ళు మాత్రం
మొహమాటం లేకుండా మాకు కాస్త సమయం కావాలండి, ఆలోచించుకొని ఏ విషయం చెప్తామన్నారు. అమ్మాయిని వీళ్ళు వెళ్ళగానే అబ్బాయి నచ్చాడా అమ్మ అఖిల అని అడిగారు. అడిగితే చూడగానే అమర్ అమ్మాయికి చాలా నచ్చాడు, వస్తున్నప్పుడే చూసిందే నచ్చాడని చెప్పింది. కూతురికి ఇష్టానికి అంత ప్రయారిటీ వాళ్ళు ఇవ్వటం అనేది జనార్దన్కి చాలా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఆలోచించుకొని చెప్తామన్నారని వీళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు తీసుకున్నారు. అమర్ గురించే, జనార్దన్ వాళ్ళ ఫ్యామిలీ గురించే. ప్రభావతి లోపల మనిషి కాబట్టి బయటికి ఎవరికి అలాంటి విషయాలు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా చెప్పలేరు కదా. వాళ్ళకి తెలిసినంత వరకు ఆయన చాలా మంచోడనే, పిల్లాడు మంచోడని, కూతురికి పెళ్ళైపోయిందని, ఆ తర్వాత అల్లుడు వాళ్ళు స్థితిమంతులని, ప్రభావతి మంచిదనే, ఆయన తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారని, ఇక వాళ్ళ కుటుంబం చాలా మంచిదనే మొత్తానికి వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది. తర్వాత అఫీషియల్ పెళ్లి చూపులకి రమ్మనమంటే అమర్ అఖిల మాట్లాడుకున్నారు. అమర్కి అఖిల ఎంత నచ్చిందంటే ఆమె గలగల పారే గోదావరిలాగా చాలా సరదాగా సందడిగా హుషారుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతోంది. ఆమె అమాయకత్వం, మంచితనం, ఆమె మాటల్లో ఉన్నటువంటి నిష్కల్మషత్వం అతన్ని కట్టిపడేశాయి. నా వాడికి నాకు నా లైఫ్లో నీకు ముందు ఏ అమ్మాయి లేదు, నీ తర్వాత ఎవరు ఉండరు, ఆ హామీ అయితే నేను ఇస్తాను, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు వైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని ఆమెతో తను చెప్పాల్సినవి తను చెప్పాడు. ఆ తర్వాత కొట్టటాలు తిట్టటాలు లాంటివి చేస్తే నేను కాపురం చేయలేననే, ప్రేమపూర్వకంగా ఉండే భర్తనే చేసుకుందాం అనుకుంటున్నానని, మా ఇంట్లో అంతకుముందు మా అత్తలకి, మా పిన్నులు పెద్దమ్మలకి అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నేను నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పాడు. పెళ్ళికి ఓకే అనుకున్నారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు. ఎంగేజ్మెంటు ఎటు అమ్మాయి వాళ్ళదే కాబట్టి పెళ్ళి మాదని జనార్దన్ చెప్పాడు. వాళ్ళ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో వాళ్ళ పిల్ల పేరు మీద పెట్టుకోమన్నాడు తప్ప ఆయన మాకంటూ కట్న కానుకలుగా మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఆడపడుచు లాంఛనాలు అత్తగారు లాంఛనాలు లాంటి అడిగే అలవాటు చీప్గా మాకు లేదు అని ఆయన మొహమాటం లేకుండా చెప్పి ఎంగేజ్మెంట్కి కోడల్ని రమ్మనమని, కూతురికి అంత పెట్టినప్పుడు కోడలికి అంతే పెట్టాలి కదా, నీకు నచ్చిని నువ్వు కొనుక్కోమ్మా అని ఆ అమ్మాయికి బట్టలు నగలు తీసిచ్చిన తర్వాత ఎంగేజ్మెంటు వాళ్ళు బాగా చేశారు. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయాక పెళ్ళికి ముహూర్తాలు అవి పెట్టుకున్న తర్వాత అమర్ అఖిలకి ఫోన్ ఉందా అని ఫోన్ నెంబర్ తీసుకొని ఇద్దరు ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవటం. ఆ తర్వాత టైలర్ షాప్కి వెళ్ళాలని, బట్టలు కొనుక్కోవాలని, కొన్ని పెళ్ళికి కావాల్సిన మెహందీ కోన్స్ అవి తెచ్చుకోవాలని సిటీకి వెళ్తూ వాళ్ళ బాబాయ్ పిల్లల్ని, వాళ్ళ పెదనాన్న పిల్లల్ని వెంట తీసుకెళ్ళి అమర్ని కలిసేది అఖిల. వెళ్ళేటప్పుడు మీకోసం ఈ గిఫ్ట్ కొన్నానని, మీకోసం ఇది తెచ్చానని అంటే వాళ్ళు స్టార్టింగే స్లో బావా, నువ్వు ఫాస్టే కాబట్టి, నువ్వు సిటీలోనే పుట్టి పెరిగావు కాబట్టి అల్లుకుపోద్దులే, చాలా మంచిది అఖిల అని వాళ్ళు కూడా చెప్పెళ్తే అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా ఇద్దరు ఫోనుల్లో మాట్లాడుకుని ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రేమించేసుకున్నారు. అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్ళైపోయిన తర్వాత అప్పగింతల్లో అఖిల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 500 మంది వాళ్ళ ఒక్క ఫ్యామిలీయే. ఇక వాళ్ళందరూ వచ్చి నిలబడి, చూడు బాబు పెళ్ళైపోయింది కదా, రేపు మొదటి రాత్రులు అయిపోతాయి కదా, పిల్లలు పుట్టేస్తారు కదా, అమ్మాయిని కొట్టొచ్చనో తిట్టొచ్చనో లేదంటే కనుక వేరే ఆడవాళ్లతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవచ్చనో, పెళ్ళాం మీద మోజు తీరిపోయిందనో అనుకుంటే చూస్తూ ఊడుకునే రకాలము, క్షమించే రకాలము మేం కాదు. ఇద్దరు పిల్లలు పుట్టి పిల్లలకి 25 ఏళ్ళు వచ్చాక కూడా కూతురికి విడాకులు ఇప్పించి అల్లుడితో ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకొని ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసే రకాలం మేము. ఒక విషయం చెప్పమంటావా, మా అమ్మాయి గాలి రకం కాదు, తప్పుడుది కాదు, ప్రేమాయణాలు లేవు, చెడ్డది కాదు. మా అమ్మాయి అత్తారింట్లో ఎలా ఉండాలో మేము మా పిల్లని పద్ధతిగానే పెంచి దానికి తగ్గట్టుగానే నీ చేతుల్లో పెడుతున్నాం, నువ్వు కూడా అలాగే చూసుకుంటావని ఆశిస్తున్నాం. తప్పుని భరించలేం బాబు, ఏమీ అనుకోకు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి జనార్దన్ గారు, ఏంటంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారని అనుకోవద్దు ప్రభావతి గారు.
మా ఇంట్లో మా ఆడపిల్లలు అంతకుముందు తరాల్లో మేము బుద్ధి లేక పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే అత్తారింట్లో నరకాలు పడి భర్తలు వేరే వేశ్యలకి అలవాటు పడి ఆ విషయం వచ్చి చెప్తే సర్దుకుపోమని మేము పంపిస్తే సర్దుకుపోలేక వాళ్ళు సూసైడ్లు చేసుకొని చనిపోయి ఇవాళ సమాధుల్లో మిగిలిపోయి మాకు తీరని దుఃఖాలను మిగిల్చిపోయారు. ఆ రోజు నుంచే ఆడపిల్లల విషయంలో కాస్త జాగ్రత్త అనుకోండి, లేదంటే మరొకటైనా అనుకోండి అని వాళ్ళు అన్నాక మీ అమ్మాయిని మా సొంత బిడ్డలా చూసుకుంటానని హామీ ఇస్తున్నానన్నాడు ఆయన. ప్రభావతి నవ్వే సూరుకుంది. అమర్ అత్తామామల చేతులు పట్టుకొని బంధువులు చుట్టాలందరి ముందు చేతులు జోడించి నిలబడి తను నేను వేరువేరు కాదు, ప్రాణం ఒక ఎత్తుగా చూసుకుంటాను నేను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. సత్యనారాయణ వ్రతాలు రిసెప్షన్లో అయిపోయిన తర్వాత అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు 16 రోజుల పండగలు అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళారు. చాలా రొమాంటిక్గా, చాలా ఇంటిమేటెడ్గా. వాళ్ళ నాన్నకే ఒకప్పుడు వాళ్ళ అమ్మ మీద అంత ఆశ అంత కోరిక ఉండే వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి ప్రైవసీ కోరుకొని పెళ్ళాన్ని వేరు కాపురం తెచ్చిన జనార్దన్ కొడుకు అమర్. అలాంటిది కొడుకు లైఫ్లో అప్పటి వరకు ఏ అమ్మాయి కూడా లేదు, ఏ లవ్ అఫైర్ కూడా లేదు. అన్నీ అఖిలతో చాలా హ్యాపీగా గడిపేవాడు అమర్. అఖిల చదువుకున్న డిగ్రీకి ఇక్కడ ఏ 20,000 రూపాయలు ఉద్యోగమో చేయాల్సిన అవసరం వాళ్ళకేమీ లేదు. వాళ్ళేమీ అంత అతిగతి లేని వాళ్ళు కాదు, స్థితిమంతులు. ఇక అమ్మాయి ఉండేది అత్తగారితో పాటే ఉమ్మడి కుటుంబంలోనే అయినప్పటికీ కూడాను దానికి తగినట్టుగానే వాళ్ళ పిల్లకి అన్నీ చెప్పి పంపుకున్నారు వాళ్ళు. ఇక అమరికి భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అంటే పెళ్ళాన్ని పొద్దున్నే నిద్ర లేవగానే ముద్దు పెట్టి నిద్ర లేపుకుంటాడు. కలిసి గ్రీన్ టీ షేర్ చేసుకొని తాగుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అఖిలకి ప్రపంచం ఎలా ఉంటుందో చూపించడం మొదలుపెట్టాడు అమర్. అఖిలకి తనే ఒళ్ళో పెట్టుకొని మరీ జాగింగ్ షూస్ వేసి బట్టలు తొడిగి మరీ జాగింగ్కి తీసుకెళ్తాడు. వచ్చాక కలిసి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని కలిసి టిఫిన్ తింటారు. ఆ తర్వాత ఆమెను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని ఆఫీస్కి వెళతాడు. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మెసేజ్లు ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఆమె కోసం ఏదో ఒకటి కొని తీసుకొస్తూనే ఉంటాడు గిఫ్ట్లని. అవి కాక తన ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడ స్పెషల్స్ అవి ఇక్కడ స్పెషల్స్ ఇవి అని అఖిల కోసం కొని మరీ తెప్పిస్తూ ఉంటాడు. అవి కాకుండా ప్రతిరోజు ఆమెను సినిమాకని షాపింగ్ అని బయటికి తీసుకెళ్ళి బయటే డిన్నర్లని చేసేసి వస్తూ ఉంటారు భార్యాభర్తలు. ఈ ప్లేసు కొత్తగా పెట్టారంట అని, ఆ ప్లేస్ అలా ఉంటుందంట అని సిటీ మొత్తం తిప్పి చూపించాడు. దానికి తోడు అమర్ అంతకుముందు ఏ అమ్మాయితో మాట్లాడిందే లేదు, అన్నీ వైఫ్తోనే కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని 2 నెలలకో ట్రిప్పు వేసుకుని ఇక లక్షద్వీప్ అని, మాల్దీవ్స్ అని, బాలి అని ఒకటి కాదు ఇక ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిన ప్రతి చోటికి కూడా పెళ్ళైన సంవత్సర కాలంలో చాలా హ్యాపీగా తిరిగి వచ్చే అత్తారింటికి వెళ్ళేవాడు భార్యను తీసుకొని. అక్కడ వాళ్ళ కుటుంబంలో అల్లుడుగా కాదు కొడుకుగా కలిసిపోయి వాళ్ళతో చాలా మర్యాదగా ఉండే, చాలా ప్రేమాభిమానాలను పంచి అదే ప్రేమాభిమానాలను తీసుకొని కూడా తిరిగి వచ్చేవాడు. ఇక బంగారం లాంటి అల్లుడు దొరికాడు, ఇంకేం కావాలి, బిడ్డ సుఖపడుతోంది. వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకున్నారు. అఖిలకి కాపట్టి వేయిద్దామనుకుంటే కాపట్టి అఖిలకి సెట్ అవ్వలేదు. బ్లీడింగ్ అవటంతో బర్త్ కంట్రోల్ అమరే యూజ్ చేయటం మొదలుపెట్టాడు. ఇలా ఫస్ట్ యానివర్సరీ కూడా అయిపోయి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. అసలు జనార్దన్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు తప్ప ఆయన ఏ రోజు కూడా కొడుకు కోడల విషయాల్లో ఏది కలగజేసుకునేవాడు కాదు. ఒకప్పుడు ఏ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే తన తల్లిదండ్రులు తనకిచ్చారో అదే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఆయన కొడుక్కిచ్చే, కొడుకు విషయంలో వచ్చే ప్రాఫిట్స్ ఎటు బ్యాంకులోకి వస్తున్నాయి, వచ్చే దాంట్లో ఇక ఒక హాఫ్ కొడుకు అకౌంట్లోకి వెళ్ళేలాగా ప్రతి నెల ట్రాన్స్ఫర్ కొట్టేసే కొడుకు ఒక కార్డు ఇచ్చాడు. దాంతో ఎక్కడికి వెళ్ళాలన్నా చిటికలో టికెట్లు బుక్ చేసేసుకొని ఆఫీస్ నుంచి రాగానే బ్యాగ్స్ అవి ప్యాక్ చేసేసుకొని వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని అమ్మా నాన్నలకి చెప్పి పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాడు. అయితే పెళ్ళాంతో బయటికి వెళ్ళటం, లేదంటే బెడ్రూమ్లో ఉంటాం, లేదంటే కనుక నాన్నతో కబుర్లు
కబుర్లు చెప్పటం, ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కాసేపు, పూజ గదిలో కాసేపు స్పెండ్ చేయటం. ఇద్దరు వారంలో 2 సార్లు టెంపుల్కి వెళ్ళొస్తారు. దేవుణ్ణి మాత్రం అస్సలు మర్చిపోదు అఖిల, అంత దాంట్లో కూడాను. ఇలా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా రొమాంటిక్గా. నిజం చెప్పాలంటే గనక ఆమెని ప్రతిరోజు తనే రెడీ చేసుకొని చూసుకుంటాడు. పార్లర్కి తీసుకెళ్ళాడు, మేకోవర్ చేయించాడు. అసలు కాలు కందనివ్వడు. అరికాలు కింద పెడితే అడిగిపోద్దేమో నన్నంత భయం. పొరపాటున అఖిల వంటగదిలోకి వెళ్ళి వంట చేసుద్దే. భార్య చేసే వంట అంటే అమర్కి చాలా చాలా ఇష్టం. ఏదైనా చిన్న వేలు తెగినా, ఏదైనా చిన్న ఆయిల్ డ్రాప్ పడి ఆ అమ్మాయి ఉస్సో అన్నా సరే అమర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. అంత ప్రాణం పెళ్ళామంటే. అసలు ఇవి కొని ఇవి కొనలేదు అనకుండా భార్య కోసం అన్ని కొనుక్కొచ్చి అన్నీ ఆమె ఇది కావాలి అని అడక్క ముందే ఆమె కాళ్ళ ముందే ఉంచుతాడు. ఇద్దరూ చాలా హ్యాపీగా, చాలా ఇంటిమేటెడ్గా, చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా ఉంటూ లైఫ్లో ఇంకేం కావాలి అన్నంత హ్యాపీగా ఉండటం మొదలుపెట్టారు. అయితే అప్పటిదాకా ప్రభావతి ఊడుకొని ప్రభావతికి ఇక అక్కసు మొదలైందే. ఆ అక్కసు కాస్త ప్రభావతిలో పగగా మారిపోయిందే. నిజం చెప్పాలంటే గనక ఆ రోజు వీడు దీన్ని నచ్చింది అన్నప్పుడు ఇదేటో పల్లెటూరు బయటే కదా, దీన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత దీనికి ఎటు చదువు సంజలు లేవు కాబట్టి నా కనుసన్నల్లో కాళ్ళ దగ్గర నా చెప్పు చేతల్లో ఉంటుందిలే, దీనిలో స్పెషల్ ఏముంది, కొన్నాళ్ళు దీన్ని వాడేసిన తర్వాత వాడికి ఎటు మొహం మొత్తేస్తుంది, కుక్కల్లే నా కాళ్ళ చుట్టూనే తిరుగుతారు మొగుడు పెళ్ళం అని నేను అనుకుంటే ఇది ఇంత డెవలప్ అయిపోయి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని వాడిని అంటాం, వాడు దీనికి స్మార్ట్ ఫోన్లు కొనటం, వాడిని తీసుకొని ఇది ట్రిప్పులకి వెళ్ళి రావటం, ఇది పూర్తిగా వాడిని కొంగు కట్టేసుకుందే. కుక్కల్లే తిరుగుతున్నాడు వీడు. ఎంతైనా ఆ నాన్న కొడుకు కదో, ఎక్కడికి పోతాయి వీడికి అబ్బబుద్ధులే వచ్చినట్టున్నాయి. నేనేమైనా అంత పిచ్చిదాన్ని అనుకుంటుందా? ఇది పల్లెటూరి బయట కదా, నేను హై అంటే నా కనుసన్నల్లోనే ఉంటుందిలే, నా కాళ్ళ దగ్గర పడి ఉంటుందిలే, నా కాలికి చెప్పులా ఉంటుందిలే అనుకుంటే వీడు ఇప్పుడు ఇదివరకట్లాగా కారు కొత్త తీసుకున్నాడు. ఏం తీసుకున్నాను నన్ను అడగల, ఏ కలర్ అని నన్ను అడగల, దాన్ని అడిగాడు. ట్రిప్పులకి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళుతున్నాను ఎక్కడికి వెళ్ళమంటావని నన్ను అడగట్లా, వాడే టికెట్లు బుక్ చేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తున్నానని. అక్కడి నుంచి నా కోసం ఏమీ కొని తీసుకురావట్లా, ఫ్రెండ్స్తో నాకేమీ తెప్పించట్లా, ఇంట్లో తింటం మానేసి ఎక్కువ బయటే తింటున్నారు. అయితే వీడు బెడ్రూమ్లో ఉంటున్నాడు, లేదా ముసలోడితో కబుర్లు చెప్తున్నాడు జనార్దన్ గాడితో. అది కాదంటే పెళ్ళాన్ని తీసుకొని బయటికి వెళ్ళటం, పెళ్ళాంతో ఎంజాయ్లు చేయటం. మరి అలాంటప్పుడు ఇక్కడ నేనెందుకున్నట్టు? వీడు కంప్లీట్గా నా చెయ్యి దాటిపోతున్నాడు, వీడు కంప్లీట్గా దానికి బానిస అయిపోతున్నాడు, దానికి ఇష్టమైనట్టే ఉంటున్నాడు వీడు ప్రతి విషయంలో కూడా. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారో, నిజంగా వీడికి అంత మోజు ఉందా దీని మీద, ఇది అంత గ్రిప్పులో పెట్టుకుందా అని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ నైట్ బెడ్రూమ్లో ఉంటే జనార్దన్ని ఒక నిద్రమాత్ర వేసి ఆయన నిద్రపోయిన తర్వాత వచ్చి మెల్లగా కిటికీ దగ్గర నుంచొని కిటికీ ఓపెన్ చేసి అలా చూస్తూ నిలబడిపోయింది ప్రభావతి. బెడ్రూమ్లో కొడుకు కాళ్ళు ఎలా ఇంటిమేట్ అవుతున్నారో ఏంటో, సిగ్గు కూడా లేకుండా వాడి ముందే నగ్నంగా ఎలా ఉంటుంది అసలు ఇదే. అవునులే, వాడు కూడా ఎలా ఉన్నాడో చూడు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడు. ఇది పూర్తిగా వాడిని లొంగ తీసేసుకుందే. ఎంతైనా ఆ బాబు కొడుకు కదూ, అందుకే చొంగలు కారుస్తున్నాడు. అదంటే ఇదేమీ తక్కువది కాదు. అమ్మో, ఇది మొగుడిని బాగానే వాళ్ళు వేసుకొని బాగానే గ్రిప్పులో పెట్టుకుంటుంది అని. ఎంతైనా తనందులో మాస్టర్స్ చేసిన కోడలు ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయినా కూడా నిజంగా అమ్మాయి భర్తతో ప్రేమగానే క్లోజ్గా ఉంటున్నప్పటికీ తనకది నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల నేనంటే ఏంటో చూస్తావే ఇక నుంచి నువ్వు, చూపిస్తాను చూడు ఈ ప్రభావతి అంటే ఏంటో. నీకో విషయం తెలుసా, చీమ కుడితే దద్దెక్కుద్ది, దోమ కుడితే దద్దెక్కుద్ది, నేనేదైనా చేస్తే ఆ దద్దురు కూడా కనిపించదు. ఒక విషయం చెప్పమంటావా, కన్నింగ్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ నేనంటే ఏంటో, నేను నిన్ను వాడిని ఎలా వేరు చేస్తానో, వాడి జీవితంలో నుంచి నిన్ను ఎలా దూరం చేస్తానో, వాడు మళ్ళీ అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరిగేలా, నా కాళ్ళ చుట్టూ కుక్కల్లే తిరిగేలా నేను
నేను ఎలా చేస్తానో, చెయ్యకపోతే నా పేరు ప్రభావతే కాదు చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను ఇక తన సూత్రాలన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టి ఆ రాత్రంతా నిద్రపోలేదు. అందులో సూత్రాలు 1 మొగుడిని లొంగ తీసుకోవటం, సూత్రాలు 2 కోడల్ని కొడుకుని వేరు చేయటం, అవన్నీ గుర్తు తెచ్చుకొని మైండ్లో మొత్తం ఒక ఆర్డర్లో పెట్టుకొచ్చుకొని ఇక ఫస్ట్ అటెంప్ట్ కోడలు కొడుకుని ఎక్కడెక్కడ లొంగ తీసుకుంటుంది. అందులో పాయింట్ నెంబర్ 1, కోడలు వంట చేసుద్దే. కోడలు వంట అంటే కొడుక్కి చాలా ఇష్టం. ఎంతెంత వడ్డించుకొని తింటాడో. కోడలు ఎప్పట్లాగానే వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దమని మొగుడు వచ్చే టైంకి స్నానం చేసి రెడీ అవుదామని గదిలోకి వెళ్ళిందే. ఈలోపు వంటమ్మాయిని బయటికి వెళ్ళమని చెప్పి ఇక ఎంతెంత ఉప్పులు కారాలు కలిపి పడేసింది అందులో. అయితే జనార్దన్ కూడా వచ్చాడు. ఎప్పట్లాగానే వడ్డించడం మొదలుపెట్టింది అఖిల. అమర్ ఉప్పు ఎక్కువగా ఉన్నా, కారాలు ఎక్కువగా ఉన్నా నోట్లో పెట్టుకొని తినటానికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినా జనార్దన్ కానీ అమర్ కానీ ఒక్క మాట మాట్లాడకుండా లైట్గా కలుపుకొని తినేసి వెళ్ళిపోయారు. అఖిల కూడా తినబోతుంటే బయటికి వెళ్ళి తిందాంరా అంటే అందే. ఏమీ లేదు, ఊరికే అలా బయటికి వెళ్ళి సరదాగా తినేసి వద్దాంరా అని తీసుకెళ్ళాడు తప్ప తను అనుకున్న ప్రకారం కొడుకు కోడల మొహం మీద ప్లేట్ ఇసిరి కొడతాడనో, కోడల మొహం మీద ఉమ్ముతాడనో అనుకుంటే మొగుడు కూడా నీకు వంట చేయటం రాదా అని జనార్దన్ అడుగుతాడని, అసలు నువ్వు కోడలువేనా, నీకు ఆడతనం ఉందా అంటాడనుకుంటే ఈ ఎదవా ఆ ఎదవా ఇద్దరూ అడగలేదేంటని కొంపతీసి నేను వేసిన ఉప్పు కారాలకు బదులు వీళ్ళకి ఇంకేమైనా కలిపానా నోట్లో వేసుకుంటే ఫూ అని ఊసేసింది పక్కన. ఆ తర్వాత ఇలా ఒకసారైతే ఊరుకున్నాడు. వీడికి అంత ప్రేమ పొంగింది కావాలి దీని మీద. అవునులే కొత్త మోజులో ఉన్నాడుగా అని వరుసగా 10 సార్లు కలిపినా కూడా వాళ్ళు అలా లైట్గా కలుపుకొని తింటున్నారే తప్ప అఖిలని ఏమీ అంటలేదు. ఒక రోజున ఎప్పుడూ ఎక్కువ పెట్టుకునే మామగారు మొగుడు కొంచెం పెట్టుకుంటున్నారని అఖిల నోట్లో పెట్టుకునేపాటికి ఉప్పు కండ కసం, కారం గొంతు మంటెక్కిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతే అసలు ఏమైంది, ఇలా ఎందుకు జరిగింది, చెప్పనే లేదే బాలేదని, ఎందుకు తింటున్నారు అని అమర్ని మామగారు మీరెందుకు తింటున్నారు అంటే దానిలో ఏముందమ్మా, ఎంత వంట చేసే ఎక్స్పర్ట్స్కైనా ఒక్కోసారి చిటికెడు ఉప్పు కారం ఎక్కువ పడుద్దే, దానిలో ఏముందరా నువ్వు బాధపడకో, నా వంటలోనే ఏదో తేడా జరిగినట్టుందే అంటే నువ్వు అలా మనసు చిన్నబుచ్చుకోకో, సరుకులే బాగోట్లేదమ్మా, కొన్నిట్లో ఉప్పులు ఎక్కువ ఉంటున్నాయి, కొన్నిట్లో కారాలు ఎక్కువ ఉంటున్నాయి అని ఆయన నవ్వేసి అమ్మాయిని తీసుకెళ్ళరా అని చెప్తే రారా అని నువ్వు ఈ విషయం గురించి పట్టించుకోకో అని బయటికి తీసుకెళ్ళిపోయాడు అమర్. అమ్మో 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 ఇంకేమైనా ఉందా అసలు, ఏంది దీనిలో ఉన్న మ్యాజిక్, ఎంత ఇదైపోతున్నాడు వీడు అనుకుంది. ఆ తర్వాత అటెంప్ట్ 2 ఏ అందం చూసుకొనైతే కొడుకుని లొంగ తీసుకుంటుందో ఆ అందమే నీకు లేకుండా చేస్తానే నేను అని ఆ అమ్మాయికి చాలా ఖరీదైన కాస్మెటిక్స్ అబ్రాడ్ నుంచి కూడా తెప్పిస్తాడు అమరు. అయితే ఆ కాస్మెటిక్స్లో ఆ అమ్మాయికి ఎలర్జీ వచ్చి భయంకరమైనటువంటి స్కిన్ ర్యాష్ వచ్చే కొన్ని నాటు మందులు తీసుకొచ్చి కలిపేసింది ప్రభావతి. తెలియని ఆ అమ్మాయి ఎప్పుడు అప్లై చేసుకున్నట్టే బాడీ అంతా ఫేస్ అంతా అవి అప్లై చేసుకుంటే నల్లగా మనిషి మాడిపోయినట్టు అయిపోయి కురూపిలాగా పాము కుపిసంలాగా వచ్చి ఒళ్ళంతా పొక్కిపోయినట్టుగా వచ్చే యాక్నే తాతలాగా తయారైపోయింది మొహం. దాంతో వీడికి ఇప్పుడు అసహ్యం వేసి దాన్ని ముట్టుకోవటం మానేసి పుట్టింటికి పంపించేసి సచ్చినట్టు వీడు చక్కగా ఇంకో దాన్ని సెట్ చేసుకుంటాడు అనుకునేపాటికి డాక్టర్ దగ్గరికి వెళదాంరా అని అమ్మాయిని తీసుకెళ్ళరా, అపాయింట్మెంట్ తీసుకున్నావా అని జనార్దన్ అంటే నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను, ఎంత అసహ్యంగా ఉందో అనేపాటికి ఏం మాటలు రావే, తప్పు కదూ, ఏదో పడుండదు, ఏదో ర్యాష్ వచ్చి ఉంటుంది, అంత మాత్రం చేత పిచ్చి మాటలు మాట్లాడుకో, మెడిసిన్ యూస్ చేస్తే అదే తగ్గిపోద్దే, మన అందం గురించి కాదురా మనకు కావలసింది మనసందం గురించి కావాలి అని కొడుకు అనేపాటికి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మెడికేషన్ యూజ్ చేయటం మొదలు పెడితే మెల్లమెల్లగా మళ్ళీ నార్మల్ అయిపోయింది అఖిల. ఆ తర్వాత ఇక
తన ప్లాన్ 2 అవ్వలేదు. దాంతో ప్లాన్ 3 చుట్టుపక్కల అమ్మలక్కల్ని పిలిపించి వాళ్ళకి ముందే తను చెప్పాల్సినవన్నీ చెప్పి వాళ్ళకి గిఫ్ట్లు అవి ఆఫర్ చేసి తను అనకుండా అన్నట్టు లేకుండా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత అమర్ బాగా నేర్పించాడు. ఆ అమ్మాయికి షార్ట్ ఫ్రాక్స్ వేసుకోవటం, లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవటం, నీ లెంత్ ఫ్రాక్స్ వేసుకోవటం, జీన్స్లు వేసుకోవటం, అలా నేర్పించేపాటికి ఎక్కువ అమ్మాయి అవే వేసుకుంటుంది. మెళ్ళో మంగళసూత్రాలు వేసుకోకుండా చక్కగా బ్లాక్ బీడ్స్ వేసుకుని నొసట్లో సింధూరు పెట్టుకుని ఒక్కోసారి ముఖాన బొట్టు పెట్టుకోదు, బ్రేస్లెట్ వేసుకుంటుంది, బ్యాంగిల్స్ అవి వేసుకోదు, కాలి మెట్టెలు ఏదైనా ట్రెడిషనల్ అకేషన్ ఉంటే పెట్టుకొని విడిగా పెట్టుకోదు. దాంతో ఆ అమ్మలక్కల్ని పిలిపిస్తే వాళ్ళు ఏమే నువ్వు పల్లెటూరు బయటివేగా, మెళ్ళో మంగళసూత్రం ఏదే, కాలికి మెట్టెలేవే, ఏ మొగుడు అంత బరువైపోయాడా, నువ్వు ఇలాంటి పనులు చేసి నీ మొగుడికి ఏమన్నా అయితే తల్లో పూలయ్యే, ఆడదానికి నగలే కదా అందం, నగలేసుకోకుండా చీరలు కట్టుకోకుండా నువ్వు ఈ బట్టలేంటే, నీ అవతారం ఏంటే, అసలు సంసారుల మధ్య ఉండదగిన ఆడదానివేనా నువ్వు, నిన్ను చూసి మా మొగుళ్ళు, మా కొడుకులు, మా అల్లుళ్ళు చొంగలు కారుస్తున్నారు, ఏ వాళ్ళను కూడా తగులుకుందాం అనుకుంటున్నావా, ఏ వేసే వాటికి ఓపెన్ చేసావా అనేసరికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నా కోడలు అమాయకురాలు చిన్నపిల్ల, తనకు నచ్చినట్టు తనుంటుంది, అది తన ఇష్టం, మీరు అలా చూడటం మీ దృష్టిలో ఉన్నటువంటి లోపం, మీ వాళ్ళల్లో ఉన్నటువంటి లోపం, నా కోడల్ని ఇంకోసారి ఇలా మాట్లాడారంటే మర్యాదలు దక్కదో, ఇలాంటివి మాట్లాడటానికైతే మీరు ఇంకోసారి మా ఇంటికి రావద్దు, నువ్వు బాధపడకరా అఖిల, మనసు చిన్నపుచ్చుకోకమ్మా, నువ్వు దిగులు పెట్టుకోకు, వాడికి తెలిస్తే బాధపడతాడు, వాడితో అనకమ్మా వెళ్ళు అనే అడ్డమైన వాళ్ళని ఇళ్ళకి రానివ్వటం నా తప్పని నాటకం ఆడింది అక్కడ. వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతే ఫోన్లు చేసి థ్యాంక్స్లు చెప్పింది వాళ్ళకే. ఆ తర్వాత అఖిల ఎందుకు ఒకళ్ళ నోట్లో నానటం, అనవసరంగా అనిపించుకోవటం అనే దాంతో కట్టే నెట్టెడ్ శారీసు, ఆర్గంజా శారీసు అలాంటివన్నీ తీసేసి సింపుల్గా ఇంట్లో హోమ్లీగా ఆ అమ్మాయి కాటన్ డ్రెస్సులు వేసుకొని ఇక కాటన్ శారీసు లేదంటే కనుక క్రేప్ శారీస్ లాంటివి కట్టుకోవటం మొదలుపెట్టింది, జడేసుకోవటం లేదంటే హెయిర్ లీవ్ చేయటం మొదలుపెట్టింది. దాంతో అమర్కి అఖిల మీద మోజు పోద్ది. ఎంతైనా సరే ఈ జనరేషనోడు అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత అందంగా కనపడుతున్నారు మగాళ్ళకి మొగుళ్ళకి అనుకున్న ప్రభావతి బోల్తా పడ్డావే బుల్బుల్ పిట్ట అన్నట్టు అమర్కి ఎలా ఉన్నా తన పెళ్ళాం రంభే, రాజు మెచ్చిందే రంభ, ఎలా ఉన్నా అందగత్తే, ఎలా ఉన్నా తన పెళ్ళాంతో తను ఎప్పట్లానే ఇంటిమేట్ అవుతున్నాడు, చెక్ చేసుకొని వచ్చింది, ఎలా ఉన్నా ఫీలింగ్స్ వస్తున్నాయి చెక్ చేసుకుని వచ్చింది, ఎలా ఉన్నా క్లోజ్ అవుతున్నాడు, ఎప్పట్లానే గుండెల మీద పడుకోబెట్టుకుంటున్నాడు, బయటికి తీసుకెళ్తున్నాడు, తినిపిస్తున్నాడు, దగ్గరికి తీసుకుంటున్నాడు, ఆ అమ్మాయిని తెగ ముద్దులు పెట్టుకుంటున్నాడు, ఆ అమ్మాయి కోసం ఎలాంటి బట్టలు వేసుకున్నావు అలాంటి బట్టలు వేసుకున్నావు అని ఒక్క మాట అంటలేదు, తనకు నచ్చినవన్నీ కొని తీసుకొస్తున్నాడు, ప్రేమలో ఏ మార్పు లేదు, జుట్టు పీకేసుకోవటం మొదలుపెట్టింది ప్రభావతి. ఇక ఇలా కూడా వర్కౌట్ అవట్లా. దాంతో ఏం చేసింది, ఇంట్లో ఉన్న పని వాళ్ళు మొత్తాన్ని తీసేసి ఫస్ట్ తను పనిచేయటం మొదలుపెట్టి ఇక అమ్మా అనే ఒంట్లో బాగోనట్టుగా కాలు బెణికినట్టుగా అలా సోఫాలో అడ్డం పడిపోతే ఎంతైనా కోడళ్ళన్నాక కూతుళ్ళన్నాక అత్తలు అమ్మలు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు ఆడపిల్లలు, మగపిల్లలే ఊరుకోరు పాపం, వాళ్ళే మేము చేస్తాంలేమ్మా అని వస్తారు, ఆడపిల్లలు అసలు ఊరుకోరు. దాంతో అయ్యో మీరు చేయొద్దత్తయ్య, నాకు అలవాటే లేండి, నేను చేస్తాను మీరు ఉండండి అని ఇక అమ్మాయి పొద్దున్న లేసింది లగ్గాయిత్తు కులుకుతావంటే మొగుడుతో, ఇప్పుడు నీ ఒంట్లో సౌరంతా తీసేస్తా, ఎట్లా వస్తుందో చూస్తా, నీ ఒంట్లో ఓపిక సుఖపెడుదు కానీ వాణ్ణి ఇద్దు కానీ పడక సుఖాలు, నీ అవతారం ఎలా చేస్తానో తెలుసా, అడుక్కు తినేదానికన్నా ఘోరంగా చేసి చివరికి రోడ్డు మీద ముష్టోడు కూడా నిన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళేలా చేయకపోతే నా పేరు ప్రభావతే కాదు అనుకుందే. ఆ అమ్మాయి పొద్దున్నే లేవటం, బండి ఆంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఉడవటం, తడిగుడ్లు పెట్టడం, డస్టింగులు చేయటం, కొంచెం కుండీలు పక్క జరిపి అక్కడ తుడిచేసిరా నాన్న, కొంచెం కుండీలకు నీళ్లు పెట్టిరా నాన్న, కొంచెం వంట చేసేరా అమ్మ అని ఇలా అమ్మాయిని 5 నిమిషాలు ఉండనివ్వకుండా ఆ అమ్మాయి ఒంట్లో ఓపికంతా హోనమైపోయి ఎంతమంది పని వాళ్ళని మాట్లాడుతున్నా ఈ ఇంట్లో మేం చేయలేము మా వల్ల కాదు అనేసి ప్రభావతి వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చి ఉంచుతుంది కాబట్టి ప్రభావతి చెప్పమన్నట్టే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు పనులు కుదరట్లేదో జనార్దన్కి ఒకవైపున అమర్కి అర్థం కావట్లా, ఎందుకని ఉండట్లేదు
చేయట్లేదు పనివాళ్ళు మమ్మీ, ఇలా తను చేయటం ఏంటి పాపం, నిన్ను కూర్చోబెట్టి నీతో చేయించలేక అత్తయ్య గారికి హెల్త్ బాగోట్లేదు అని చెప్తోంది నాతో. మొత్తం పని తనే చేయటం అంటే చిన్నది కదమ్మా, తన వల్ల మాత్రం అవ్వొద్దా? అయ్యో నేను ఎంత దిగులు పడుతున్నానో నాన్న, ఎంత బాధపడుతున్నాను, 20,000 ఇస్తాను అని పని వాళ్ళు ఎంతమందిని మాట్లాడుతున్నానో, అమ్మాయిని అడుగు, అత్తయ్య చూస్తున్నారు, వాళ్ళే ఉండనంటున్నారు అన్న తర్వాత జనార్దన్ అవునా అనే ఒక్కటే ఒక ఫోన్ కాలు అనసూయ కొట్టాడు. కొట్టేపాటికి ఆవిడ మంచి బస్కీలు తీసి కసరత్తులు చేసేలాంటి ఒక అమ్మాయిని పల్లెటూరు నుంచే బాగా తాటిమట్టలు, కొబ్బరి మట్టలు, జొన్న కంకులు ఇరిసేలాంటి అమ్మాయి, ఇంటి పని, వంట పని, పిండొంటల దగ్గర నుంచి అన్నీ వచ్చిన అమ్మాయి, ఏ బాధరబందీలు లేని అమ్మాయి. నెలకి 20,000 ఇస్తామంటే వాళ్ళు వెళ్ళే పొలం కూలితో పోలిస్తే అది వాళ్ళకి ఎక్కువే. దానికి తోడు తిండి బట్టలు అన్నీ ఇస్తారని చెప్పేపాటికి ఆ అమ్మాయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసరికి ప్రభావతి గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది. దాంతో ఆ అమ్మాయి రాగానే జనార్దను చూపించమ్మా ఏమేం పనులు చేయాలో అనేపాటికి రింగు బండి తిరిగినట్టు తిరిగేసి టకా మొక్కల దగ్గర పాదులు చేసి నీళ్లు పెట్టేసి చకచకమనే వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి మట్టగోసలు పెట్టుకొని ఎగిరి దూకి కడిగేసి బ్లీచింగులు పెట్టేసి టెర్రస్సులు కడిగి మొక్కలకి నీళ్లు పెట్టేసి ఇల్లంతా ఊడిసి తడిగుడ్డలు పెట్టి డస్టింగులు చేసి వంటలు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి బాత్రూములు కడిగి పక్కలు దులిపి బెడ్షీట్లు వేసేసి బూజులు దులిపేసి చక్క చేసుకుంటా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ప్రభావతికి ఇది రోబోనా మనిషా అనే డౌట్ వచ్చి ఇప్పుడు ఇది పాయ, ఏం చెయ్యాలి అని ఆలోచించే అసలు దీన్ని మొగుడుతో సంసారం చెయ్యనివ్వకుండా చెయ్యాలి, దీన్ని వాడికి దూరం చెయ్యాలి, ఎలా చెయ్యాలి దీన్ని వాడికి దూరం నేను అని ఆలోచిస్తూ ఉండగా తెల్లారితే పండగ. చాలా బాగా ముగ్గులు పెట్టుద్దని అఖిల వీళ్ళు వెళ్ళిన రోజు వాళ్ళమ్మ గుమ్మం ముందు ముగ్గేసి ఉంటే జనార్దన్ చాలా బాగుంది ముగ్గు అంటే అఖిలే వేసిందని చెప్పిన గుర్తు. దాంతో అఖిల ముగ్గేయమ్మ, అది హడావిడిలో సరిగ్గా వేసావదలే కానీ నువ్వైతే అందంగా వేస్తావని మీ అమ్మగారు అన్నారు అనేపాటికి అత్తగారు చెప్పటం ఒకటి, నువ్వు బాగా చేస్తావని అంటే ఆడపిల్లలు ముగ్గులు కుట్లు అల్లికలంటే ముందెత్తును గెంతుకుంటూ వంటలు లాంటివి అంటే వెళతారు కాబట్టి అఖిల ఒంగోని పెద్ద ముగ్గేయడం మొదలుపెట్టింది. ఈలోపు మెల్లగా పనమ్మాయి ఎక్కడుందోనని చూస్తే పనమ్మాయికి పని మీద పని తెల్లారి పండగ కాబట్టి పురమాయించుంచింది ప్రభావతి. పాప మా అమ్మాయి ఆ పనులు చేసుకోవటంలో మునిగిపోయింది. జనార్దను అమర్ ఇంట్లో లేరు. టెర్రస్ మీదకి ఎక్కి పైన నుంచి మార్బుల్ కుండి జస్ట్ ఇట్లా అనేసి వేలుతో కిందకి దిగేసింది ఫాస్ట్గా ప్రభావతి. ఆ కుండి వెళ్ళి అఖిల వెన్నుపూస మీద పడేపాటికి అమ్మా అని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది అఖిల. అయ్యో 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 అని పనమ్మాయిని పిలిచి ఇందాక పండగని కుండీలు దులపవే అంటే కుండీలు గాలికి పడేలాగా కార్నర్లో పెట్టొచ్చినట్టున్నావు నిద్రమోహందానా, నేను సరిగ్గానే పెట్టాను అమ్మగారు, అయినా మట్టితో బరువుగా ఉన్న కుండి అంత ఎడల్పు గోడ మీద నుంచి ఎలా పడింది అని తలగొక్కుంటూ నుంచునేపాటికి ఫోన్ చేసి అయ్యో దేవుడా కోడలు పడిపోయిందనేపాటికి ఆయన కొడుకు పరిగెత్తుకొచ్చారు. వెంటనే అమ్మాయిని కారులో హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు టెస్టులన్నీ చేసి మందులు రాసిచ్చి ఫిజియో రాసి వాకింగ్లు అవి చేయించాలని ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోమని వైఫ్ అండ్ హస్బెండ్ కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలని చెప్తే ఎగిరి గంతేసింది ప్రభావతి. ఏదో కొడుక్కి ప్రేమ తగ్గిపోద్దలే, కోడలు అంత ఇంటిమేటెడ్గా ఉంటూ దూరంగా ఉంచిందంటే మగాడి మనసు వేరే ఆడదాని మీదకి వెళ్ళిపోద్దలే అనుకుంటే నిజంగా ప్రేమించే మొగుడు మగాడు దానికోసమే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడా? మొగుడికి ఎలాగైతే గనక ఒక రోగం వస్తే ఒక్కోసారి ఏ టైఫాయిడ్లో లేదంటే కనుక ఏ కామెరలు లాంటివో అయితే 2-3 నెలల పాటు వాళ్ళు దూరంగా ఉంటారు. చిన్న యాక్సిడెంట్లైనా పెళ్ళాలకు ఏ డెలివరీలో అయ్యి ఏ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లంలు ఉన్నాయంటే భర్తలు దూరంగా ఉంటారు. అంత మాత్రం చేత ఆడవాళ్ళు వేరే వాళ్ళకి తలుపులు తీస్తారు, మగాళ్ళు వేరే వాళ్ళనే ఇంకేముంది వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారని కాదు కదా అర్థం. కానీ అమర్ మాత్రం అఖిలని చాలా ప్రేమగా చూసుకుంటూ సెలవు పెట్టేశాడు. సెలవు పెట్టేసి
ఇంట్లోనే ఉండి ముందు ఒక 15 రోజుల పాటు పెళ్ళాం కాలు కింద పెట్టనివ్వకుండా ఆ అమ్మాయికి ఫిజియోథెరపిస్ట్ వస్తే ఆ అమ్మాయితో ఫిజియో చేయించుతూ బయటికి తీసుకెళ్తూ తనే తినిపించుకుంటూ భార్యని గుండెల మీద పడుకోబెట్టుకొని సపర్యలు చేస్తూ మధ్యలో అత్తింటి వాళ్ళు వచ్చి చూసెళ్ళి వాళ్ళు బాధపడ్డారు. చూసుకోకూడదా అమ్మా అని అన్న తర్వాత ప్రభావతి వాళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకొని ఒక మెలో డ్రామా ప్లే చేయటం అయిపోయింది. బాధపడద్దు అమ్మలాంటి అత్తగారని ప్రభావతికి ఒక పూల కిరీటం పెట్టి జనార్దన్ మాత్రం ఆయన నిజంగానే బాధపడ్డాడు. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఆ అమ్మాయిని వాకింగ్కి తీసుకెళ్తూ ఫిజియోలు చేయించుతూ మొత్తానికి డాక్టరు ఒక 8 months అని చెప్పిందల్లా ఆ అమ్మాయికి ఒక 5 monthsలోనే తగ్గిపోయి ఇదివరకటి కన్నా కూడా ఇంకా బలంగా తయారైంది అఖిల. హెల్దీ డైట్, ఎక్సర్సైజులు అవన్నీ చేయించటంతో పెళ్ళాన్ని ప్రాణంలో చూసుకొని మరి పెళ్ళాం కోలుకునేదాకా చంటిపాపలాగా ఒక అన్నలా తమ్ముళ్ళ తండ్రిలా ప్రొటెక్టివ్గా గుండెల మీద పెట్టుకొని చూసుకున్నాడు అమరు. గుండె ఆగిపోయింది ప్రభావతికే. వీడేంటి దీనికి ఎంత అతుక్కుపోతున్నాడు జలగలాగా, నేను ఎంత దూరం చేద్దామనుకుంటే వీడేంది ఉడుం ఖర్చుకున్నట్టు ఖర్చుకుంటున్నాడు దాన్ని అని కడుపు మండిపోయింది. ఆ తర్వాత పెళ్ళాన్ని తీసుకొని చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి డాక్టర్ ఇంకా ఫిజికల్గా క్లోజ్ అవ్వచ్చు అన్నాక ట్రిప్ ప్లాన్ చేసుకొని ట్రిప్పు తీసుకెళ్ళాడు. ఎన్నాళ్ళు పెళ్ళానికి దూరంగా ఉన్న కక్కుర్తో లేదంటే మరొకటో కానీ బర్త్ కంట్రోల్ యూస్ చేయకుండా ఒక 1 నెల రోజుల పాటు పెళ్ళాంతో డే అండ్ నైట్ క్లోజ్ అయి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక 2-3 నెలలు గడిచిపోయింది. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ ఎప్పట్లానే వాళ్ళు క్లోజ్గా ఉంటుంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని పిచ్చెక్కిపోయి తిరుగుతుంది జుట్టు పీక్కుంటూ ప్రభావతి. అయితే ఈలోపు అఖిల పెద్ద పెద్ద వాంతులు చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పేపాటికి ఇదేంటి అని అమర్ అంటే అప్పుడు గుర్తొచ్చింది ఈ మధ్యలో అసలు బర్త్ కంట్రోల్ యూస్ చేయటమే మర్చిపోయాం అనే విషయం. దాంతో అఖిలని ఇక అబార్ట్ చేయించుకుంటావా అనే రెడీగానే ఉన్నావా దేనికి అన్నాడు అమర్. అయితే అబార్ట్ చేయటం కుదరదు అమర్, ఎందుకంటే ఆ టైం దాటిపోయింది, తను చూసుకోవటం మర్చిపోయినట్టుంది. ఆల్రెడీ 4th month క్రాస్ అయ్యి 5th month కూడా వస్తుంది ఇంకొక 1 weekలో. ఈ టైంలో అబార్షన్ చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం. అయినా పర్లేదులేండి నెక్స్ట్ టైము గ్యాప్ తీసుకోవచ్చులే అంటే ఉంచుకుంటానందే అఖిల. అన్నాక పుట్టనివ్వరా అన్నాడు జనార్దన్. దాంతో అమర్ కూడా పెళ్ళామంటే ఇష్టం ఉన్న మొగుడు పెళ్ళాం కోరికని ఎలా కాదనగలడు, దాంతో నో అనలేదు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పుట్టింటి వాళ్ళ విషయం తెలుసుకొని చాలా సంబరపడిపోయి 5వ నెలలో పుట్టింటి సీమంతం చేద్దామని పిల్ల కోసం చీరని సారని దాంతోపాటు పిల్లకి తీసుకురావాల్సినవన్నీ కొనే హడావిడిలో వాళ్ళు మునిగిపోయి చుట్టాలకు కూడా చెప్పుకోవాలి కదా, అసలే వాళ్ళ సొంతోళ్ళే ఒక 500 మంది ఉంటారాయ, వాళ్ళ హడావిడిలో మునిగిపోయారు. అయితే ప్రభావతికి గుండె మండిపోయింది. ఇప్పుడు ఇది పిల్లల్ని కంటే ఇంకా వాడు కుక్కైపోతాడుగా, ఆ పిల్లల్ని ఇది వాడి మీదేసి వాడిని పూర్తి ఎదవం చేసేస్తుంది. వాళ్ళు నానా అనుకుంటూ ఒకవైపుని ఇది మొగుడా అనుకుంటూ వాడికి ఇప్పుడు నా పెళ్ళామని నా పిల్లలని నాకు ఫ్యామిలీ కావాలని బాండింగ్స్ అని బాధ్యతలని బంధాలని ఆత్మీయతలని అనురాగాలని బిల్డ్ అయిపోతే ఇంకా వాడు నా చేతుల్లో ఏం చిక్కుతాడు, వాడు ఇప్పటికే నా చేతిలో నుంచి ఇసుక జారిపోయినట్టు నీళ్లు జారిపోయినట్టు పొగ జారిపోయినట్టు జారిపోతున్నాడు, ఇంకా వాడు నా చేతికి చిక్కుతాడా అనుకుంది. అనుకోవటమే ఆలస్యం. పనమ్మాయిని ఎటు వియ్యాల వారు రాబోతున్నారు కాబట్టి కోడలికి సీమంతం చేయబోతున్నారు కాబట్టి భారీ ఎత్తున పిండి వంటలు సరుకులు తెప్పించి పురమాయించే పాటికే ఒకవైపున ఇంట్లో చాకిరి చేసి అయి చేస్తూ పాప మా అమ్మాయి అసలు వంటగదిలో నుంచి కదలటానికి తీరిక లేదు. వీళ్ళింట్లో ఎక్కడా సీసీ క్యామ్స్ లాంటివి ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే పనోళ్ళు కూడా నిజాయితీగానే ఉంటారు ఒక రకంగా. దాంతో ఇక ఆమదం తీసుకొని కిందెటు వంట పని జరుగుతోంది కదా, నూనెల డబ్బాలు అవి ఇవి స్టోర్ రూముల్లోంచి వంటగదిలో నుంచి అటు ఇటు మారుతానే ఉన్నాయి. ఈ హడావిడిలో నూనె పడింది అనుకుంటారని పై ఫ్లోర్లో తీసుకెళ్ళి వరుసగా మెట్ల మీద ఆమదం పోసుకుంటూ వచ్చింది. అయితే కరెక్ట్గా కింద నిలబడి అమ్మా అఖిల రుచి చూద్దు కానీ రా, ఇదిగో జాంగ్రీలు అయిపోయినాయి అంట, ఇందాక కూడా అడిగావుగా అత్తయ్య అయిపోయినాయా అని తినాలని ఉన్నట్టుందిగా దా తల్లి అని పిలిచేపాటికి ఇక గబా
గబా మెట్లు దిగుతున్న అఖిల కాలు జారటం దొర్లుకుంటూ వచ్చి పొట్టకి బాగా దెబ్బ తగిలి అక్కడికక్కడే బ్లీడ్ అయిపోయి అబార్ట్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేపాటికి డాక్టర్స్ అబార్షన్ చేస్తే వెక్కి ఏడ్చేసింది అఖిల. ఇదేమైనా మనం ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెన్సీనా, మనకేమైనా పిల్లలు పుట్టరా, ఎందుకురా బాధపడతావు, ఏ టైంకి ఏది జరగాలో ఆ టైంకి అది జరుగుతుంది, నువ్వు బాధపడకు, నెక్స్ట్ టైము ఈసారి కేర్ఫుల్గా ఉండి ప్లాన్ చేసుకుందాంలే, కానీ నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకుంటూ డిప్రెస్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోనని మెడికేషన్ రాయించితే డాక్టరు ఒక 3 months మీ ఇద్దరు కొంచెం క్లోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అలాగే లెమ్మనమని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మామగారు ధైర్యం చెప్పి పుట్టింటి వాళ్ళు సీమంతం చేద్దామంటే ఇలా జరిగిందని వాళ్ళు వచ్చి పలకరించి బాధపడి వెళ్ళారు. ఆ తర్వాత అమర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఆ అమ్మాయిని ఒక 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎంత జరిగినా కూడా వీడికి దీని మీద మోజుపోలేదు. దేవుడా ఏం చెయ్యాలరా తండ్రి, వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలరా నాయనా అని పిచ్చెక్కిపోయి ఆలోచిస్తున్న ప్రభావతి పోనీ దీనికి ఎవరితోనైనా అక్రమ సంబంధాలు అంటగడితే అమ్మో వద్దులే, ఒకవేళ మనం ఎవరినైనా మాట్లాడే నిజంగానే దీన్ని రేప్ చేయించిన ఈ ఎదవ ఏలుకుంటాడు దాన్నే, పైగా దీని తప్పు లేదని అవతలని పడేసి తుక్కురాక్ కొట్టి ఏ పోలీస్ స్టేషన్లోనే పెట్టించాడు నా పేరు చెప్పి రచ్చ గొడవ అయిపోద్దే అని ఏం చేయాలని ఆలోచించుకుంటుంటే ఆ రోజు అప్పగింతల్లో అమర్ వాళ్ళ మామగారు అత్తగారు వాళ్ళు అన్న మాటలు గుర్తొచ్చినాయి. ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే మా అమ్మాయిని మేము నీతో కాపురం చేయించాం, మా కూతుర్ని మేమే తీసుకెళ్ళిపోతామని, అదేదో వీడికే చేయిస్తే వీడు చేసేలాగానే చేస్తే వీడు ఇష్టపూర్వకంగా చేయడు, వీడికి తెలియకుండానే వీడు వేరే ఆడదాంతో వీడు క్లోజ్ అయితే ఆ క్లోజ్ అవటం వీడి అత్తింటి వాళ్ళు మొత్తం బెటాలియన్ చూస్తే అప్పుడు వీడి పెళ్ళాంతో సహా వీడిని కాండ్రిచ్చి ఊసి వాళ్ళెటు దాన్ని తీసుకెళ్ళిపోతారు, వీడికి దానికి డివోర్స్ అయిపోతాయి. ఆ తర్వాత వీడు సచ్చినట్టుగా చెయ్యని తప్పుకి పెళ్ళాం వదిలేసి వెళ్ళిందని కుళ్ళి కృషించి నశించి వీడు ఇంకో పెళ్లి చేసుకోకుండా కుక్కల్లే మళ్ళీ మౌనమునిలా ఇదివరకు ఇట్లా అయిపోయి నా చెప్పు చేతల్లో ఉంటూ నేను పెట్టింది తింటూ వీడు నా కనుసన్నల్లో మెసులుతో ఇక నా అదుపాజ్ఞల్లో ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళని పిలిపించాలి అనే దాంతో వెంటనే వియ్యాల వారికి ఫోన్ చేసి వాళ్ళని రమ్మనమని, ఎప్పుడూ మనం ఏదో ఒక టెన్షన్స్లో ఉండిపోతున్నాము, మన ఫ్యామిలీస్ మధ్య బాండింగ్స్ ఉండట్లేదు, రండి ఈసారి పండగ అయిందాక ఇక్కడే ఉండి వెళ్ళాలని మొత్తం వాళ్ళ ఫ్యామిలీని పిలిచిన తర్వాత ఇల్లు చాలా పెద్దది, బోల్డ్ అని బెడ్రూములు ఉన్నాయి, ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత ఈలోపు వాళ్ళు రాబోయే అంతలోపే ఇంట్లో ఉన్న పనమ్మాయికి సెలవిచ్చి నువ్వు ఒక 10-15 రోజులు ఊరెళ్ళి రావే అని అమ్మాయికి ఒక 50,000 డబ్బులు ఇచ్చి ఉంచుకో అని చెప్పి టెంపరీగా రోజుకో పనమ్మాయిని మాట్లాడటం, ఆ అమ్మాయికి 2,000-3,000 ఇచ్చి పని చేయించి పంపించడం మొదలు పెడుతుంది. పొద్దునున్న పనమ్మాయి మధ్యాహ్నం ఉన్న పనమ్మాయి సాయంత్రం ఉన్న పనమ్మాయి రాత్రి కనపట్ల మారుతూ ఉన్నారు పనోళ్ళు. పనమ్మాయి వచ్చిందాక తిప్పలు తప్ప వదినా అన్న తర్వాత మేము వంటలు చేస్తామని వంటలు వాళ్ళు చేసి పడేస్తున్నారు, ఇంటి పని కూడా గబా వాళ్ళు తలా ఒక ఆడోళ్ళు అందుకుంటున్నారు. ఇక అంట్లు తోమటాలు, బట్టలు మిషన్లో వేసిన ఆరేయటాలు, ఐరన్ చేసే అబ్బాయి వస్తాడు కాబట్టి వాడు ఐరన్లు చేయటాలు, అవన్నీ గదుల్లో సర్దేయటాలు, వీటన్నిటికైనా పనోళ్ళు కావాలని అప్పటికప్పుడు మాట్లాడి పెడుతుంది ప్రభావతి తన ప్లాన్ ప్రకారం. అయితే ఇలా వాళ్ళు వచ్చి కూడా ఒక వారం రోజులు గడిచిపోయింది. చాలా హ్యాపీగా వాళ్ళని సినిమాలకు తీసుకెళ్ళింది, షాపింగ్లు తీసుకెళ్ళింది, మాల్స్కి తీసుకెళ్ళింది, గుళ్ళకి తిప్పింది, ఆ తర్వాత వాళ్ళని చుట్టాల ఇళ్ళకి తీసుకెళ్ళింది, స్నేహితుల ఇళ్ళకి తీసుకెళ్ళి పరిచయాలు చేసింది, హోటళ్ళకి డిన్నర్లకి లంచ్లకి తిప్పింది. ఇక అంతా అయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో పండగ ఉంది కదా, ఈలోపు ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది, చెప్పరేమిటండి అని అందరం కలిసి రేపు ఆ టెంపుల్కి వెళదాం అందే. అంటే ఇన్ని రోజుల నుంచి అత్తారింటి వాళ్ళు వచ్చారని జాబ్కి వెళ్ళట్లేదు అమర్. అయితే ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది రావాల్సిందేనని అమర్కి ఫోన్ చేశారు. జనార్దన్ కూడా వెళ్ళట్లేదు, ఆయన్ని కూడా ఆఫీస్కి ఇన్ని రోజులు సెలవు పెట్టారేంటి సార్ అని, మీరు వెంటనే రావాలండి అని చెప్పి మీ సెక్టార్లో
చిన్న ప్రాబ్లం వచ్చిందంటే రేపు మేమిద్దరం గుడికి రావటం కుదరదులే, నాకు ఆఫీస్ పని ఉందంటే నాకు ఆఫీస్ పని ఉంది అనేసరికి అయితే నేను తీసుకెళ్తాను అందరినీ, నాకు ఏదైనా ఒక పెద్ద వ్యాన్ లాంటిది బుక్ చేసి ఇవ్వండి చాలు అంది ప్రభావతి. అలాగేనని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు అమర్ అఖిలని కౌగిలించుకొని జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని జనార్దన్ ఆయన ఆఫీస్కి, అమరు తన ఆఫీస్కి వెళితే ముందే పొద్దున్నే ప్రభావతి తన ప్లాన్ ప్రకారం అమలుకి కడుపులో తిప్పి తల తిరిగేటటువంటి ట్యాబ్లెట్లు కాఫీలో కలిపేసింది పొద్దున్నే. అవి తాగి ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ చేసిన దగ్గర నుంచి తగులుకున్నాయి వాంతులు, కడుపులో తిప్పటం వామిటింగ్స్, కడుపులో తిప్పటం వామిటింగ్స్. ఆఫీసులో వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిందేమో అంటే ఇక నేను ఆఫీసులో ఉండలేను, నా వల్ల కాదు, నా భార్య వాళ్ళు గుడికి వెళ్ళారు, వెళ్ళనంటాను ఇలా జరిగిందో ఏమో నాకు అసలు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేపాటికి ప్రభావతి ఆల్రెడీ కూడాను ఒక బ్రోతల్ని మంజరి అనే దాన్ని తన ప్లాన్ ప్రకారం మాట్లాడే ఉంచింది. అయితే అది ఇంటికి దగ్గరలోనే ఉంటే మధ్య మధ్యలో ప్రభావతి మూలలకు వెళుతూ దాంతో ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడా వాడి ఇంటి దగ్గరికి అంటే ఇప్పుడే కారు వెళ్ళింది మేడం, వెళ్తే నువ్వు వెళ్ళు, నేను చెప్పమన్నట్టు చెప్పు నువ్వు అన్నాక మొత్తం పని నేను వచ్చేలోపు అయిపోవాలి, అన్నీ రెడీగా ఉన్నాయిగా అంటే అన్నీ రెడీగా ఉన్నాయి మేడం అన్న తర్వాత ఓకే ఓకే అని ఫోన్ పెట్టేసి మళ్ళీ నవ్వుతూ వచ్చి వాళ్ళ దగ్గర నుంచుంది ప్రభావతి. ఈలోగా అమర్ ఇంటికి రాగానే మంజరి వెనకాలే వచ్చింది. వస్తే ఎవరు నువ్వు అని అడిగాడు. సార్ నేను మెయిడ్ని, అమ్మగారు పనిచేసి వెళ్ళమని చెప్పారు అంటే అవునా మార్నింగ్ చేయలే అన్న తర్వాత లేదు సార్ ఇంకా కొంత పని ఉండిపోయింది, సరే వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని అమర్కి పని వాళ్ళతో ఎక్కువ మాట్లాడే అలవాటు కూడా ఉండదు, ఎవరిని ఏది ఇమ్మని అడగడు, తన వైఫ్ ఉంటేనే ఏదైనా కాఫీ లాంటి కలపమని తండ్రున్నా ఆయన్నైనా కలపమని అడుగుతాడు తప్ప ఎవరిని అడిగే అలవాటు లేదు. పాత పనిమ్మాయి అంటే అలవాటు కాబట్టి చెప్తాడు కానీ ఇలా టెంపరీగా వచ్చిన వాళ్ళకి చెప్పడు. తనే వెళ్ళి కాఫీ కలుపుకున్నాడు. కాఫీ కలుపుకొని అక్కడ పెట్టుకునేలోపు మళ్ళీ కడుపులో తిప్పి వామిటింగ్ చేసుకోవటానికని వెళ్ళేలోపు ఆ కాఫీలో మత్తు ట్యాబ్లెట్లు వేసేసింది మంజరి. ఆ కాఫీ తాగేసిన తర్వాత అమర్కి నీరసంతో ఒళ్ళు తెలియనట్టు అయిపోయి మనిషి అలా నీరసపడిపోతే అమర్ని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి అమర్ ఒంటి మీద బట్టలు తీసేసి తన ఒంటి మీద కూడా తీసేసి అమర్ మీద అలా తను పైన నుండి పడుకుని దుప్పటి కప్పేసుకుంది మంజరి. అయితే ఆ తర్వాత ఆల్రెడీ అని మెసేజ్ చేసింది ప్రభావతికి. ఆ తర్వాత ఇంటికి వెళదామని వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అలా ఏంటి ఇంట్లో హాల్లో నుంచి డోర్లన్నీ తీసేసి అలా ఉంచారు అమర్ అమర్ అనుకుంటూ తను అలా అమర్ గది దగ్గరికి వెళ్ళేపాటికి మిగతా వాళ్ళంతా కూడా ఏంటి అల్లుడు ఇంటికి వచ్చాడా ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా అల్లుడిని పలకరిద్దాం కదా అని వెళ్ళేపాటికి తలుపు దగ్గరికి వేసి ఉంచుమందే మంజరిని. తలుపు తోసేపాటికి మంజరి అమర్ మీద అలా పడుకొని ఉండటం చూసిన అఖిల అలా అవాక్కై నిలబడిపోతే అఖిల వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇలాంటి తప్పుల్లాంటి వాళ్ళు అసలు సహించరు కాబట్టి వాళ్ళు అలా నిర్ఘాంతపోయి నిలబడిపోయి ఉన్నారు. నిలబడిపోయి ఉన్న తర్వాత ఇక లేచి దుప్పటి చుట్టుకొని నిలబడింది మంజరి. చిచ్చి అని తలుపు డోర్లు దగ్గరికి లాగేపాటికి జనార్దన్కి వెంటనే ఫోన్ వెళ్ళిపోవటం, ఆయన రావటం, ఆ తర్వాత ఆయనకు కూడా జరిగింది చెప్పటం, గదిలో ఆ అమ్మాయి కనపడటం చూసిన ఆయన కూడా కొడుకుని నమ్మలేకపోయాడు. దాంతో అమర్ని గట్టిగా పటాపటామని 4 పీకి లేపి ఏంట్రా ఇదంతా, ఏంటి పనులు నువ్వు ఇళ్ళకే ఇలా తీసుకురావటం ఏంట్రా అమ్మాయిల్ని, ఏం పనులురా అసలు నా కడుపునే పుట్టావా నువ్వు అని ఒక్కటేసింది ప్రభావతి వాళ్ళ ముందు. వేస్తే ఏంటి నాన్న ఇదంతా, కొడుకు గురించి ఆయనకి తెలుసు, అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు ఆయన. అఖిల అలా చూస్తూ నిలబడిపోయింది అమర్ వైపు. తను పని మనిషి కదా, తను నా బెడ్రూమ్లో ఉందేంటి అన్న తర్వాత నాటకాలు వెయ్యకు అమర్, నటించకు, నేను పని మనిషినా, నువ్వు నేను లవ్ చేసుకోలే
ఇంకా ఎంతకాలం నన్ను దూరం పెడతావో? నన్ను మీ ఇంట్లో ఒప్పుకోరని, నిన్ను మా ఇంట్లో ఒప్పుకోరని నన్ను ఫిజికల్గా వాడుకొని ప్రెగ్నెంట్ని చేసావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నా కడుపులో నీ బిడ్డ పెరుగుతోంది. నువ్వు రమ్మనకుండానే నేను ఇంటికి వచ్చానా? మా ఆవిడ అందరూ గుడికి వెళ్ళిపోయారు, రా నువ్వు నాకు గుర్తొస్తున్నావు అనకుండానే వచ్చానా? వచ్చి నేను నీతో క్లోజ్ అయ్యానా అమర్ అనేపాటికి అసలు ఎవత్తివే నువ్వు? నిన్ను నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చెయ్యలేదు అఖిల అనేపాటికి పాపం అఖిలకి తన మొగుడు అలాంటి వాడు కాదు, ఏదో తప్పు జరిగి ఉంటుంది, ఎందుకో వచ్చిన దాన్ని చూస్తే తేడాగా ఉంది అనిపించింది. జనార్దన్కి అసలు ఎవరు నువ్వు ఏంటి అని అడుగుదామనుకునే లోపు వియ్యాల వారు ఏం పెంపకాలు పెంచటం అండి అంటే పెళ్ళాం ఉండగానే ఓహో అందుకేనా పొద్దున ఆఫీస్ పని ఉందని గుడికి రాందే అని వాళ్ళు నానా మాటలు అని, పద అఖిల అయ్యిందేదో అయిపోయింది, డివోర్స్ నోటీస్ పంపిస్తాము, మా పిల్ల మాకు భారం బరువు కాదులే కానీ మా పిల్లకి మేము ఇంకో పెళ్లి చేసుకుంటాం అనేపాటికి అది కాదు నాన్న ఆయన అలాంటి వారు కాదు అంటే, నువ్వు నోరు ముయ్, నీకేం తెలుసు, రేపేదైనా జరగడానికి జరిగిందనుకో ఇలా ఇప్పుడు బాగానే ఉంటాయి, ఆ తర్వాత నువ్వేమైనా చేసుకొని మా కడుపులో చిచ్చు పెడుతూ కానీ ఇలాంటివన్నీ ఇల్లీగల్ అఫైర్స్ ఎంకరేజ్ చేయకూడదు. మన వంశంలో చాలామంది ఆడవాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణం ఇదే అయిందే. అయినా ఏం జన్మయ్య నీది, ఏం బుద్ధండి మీది అనకూడదులే కానీ ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని వీధిలో ఆడవాళ్ళ వైపు అలా చొంగ కార్చుకుంటూ చూసే మగాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని వాళ్ళు ఒక ముక్క అడిగి ఒక ముక్క అడగకుండా నానా మాటలు అడిగేసి అక్కడి నుంచి అఖిలని అమర్ నేను వదలను అన్నా సరే నువ్వెవడవి వదలకపోవటానికని ఆ అమ్మాయిని లాక్కొని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అమర్ ఏదో చెప్పబోయినా జనార్దన్కి తల పంచేయక ఆయన కూర్చుండిపోయాడు. ఎందుకు చేసావురా ఇలా అని ప్రభావతి అక్కడి నుంచి ఏడుస్తున్నట్టు, బంగారం లాంటి కోడల్ని ఇంట్లో నుంచి పంపిందాకా నీకు మనశ్శాంతి లేదని గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మంజరి అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్ళిపోతే మంజరి దగ్గరికి వెళ్ళి మంజరిని 4 పీకులు పీకి అసలు ఎవత్తివే నువ్వు, నా లైఫ్లోకి రావటం ఏంటే నువ్వు, నీకు కడుపా అని తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించితే మంజరికి నిజంగానే కడుపు, ఆ కడుపులో బేబీకి ఫాదరే అమర్ కాదు. అయితే అమర్ షాక్ అయిపోతే జనార్దన్కి నోట్లో నుంచి మాట రాలేదు. ఆయన కూడా ఒక సిచ్యువేషన్లో కొడుకుని నమ్మలేకుండా అయిపోయింది వ్యవహారం. ఒకవైపున అట్నుంచి అఖిల ఫోన్ చేసి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాయర్ దగ్గరికి వెళుతున్నారు, విడాకుల నోటీస్ పంపిస్తున్నారు, తన సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు, తనకు సంబంధాలు కూడా చూసేస్తున్నారు, ఏంటిదంతా నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మలేకపోతున్నానని వెక్కి ఏడిస్తే అత్తారింటికి వెళితే వాళ్ళు మెడపట్టి బయటికి గెంటేశారు అమర్నే. జనార్దన్ని మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మేమేం అనలేకపోతున్నాం, వెళ్ళిపోండని గెంటి పడేశారు. దాంతో ఇక వీళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెనక్కి రావాల్సి వచ్చింది. కళ్ళతో చూసిన నిజాన్ని అబద్ధమని ఎలా అనుకోమంటారో అని వాళ్ళు నిలదీసిన ఏ ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఒకవైపున పచ్చటి సంసారం, అందమైన కాపురం, భార్య తను ఎంత బాగుండేవాళ్ళో అలాంటిది తన భార్య తన నుంచి దూరమై వెళ్ళిపోద్దా, తన జీవితం నాశనం అయిపోద్దా, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలతో నిర్మించుకున్న అందమైన ప్రేమ మందిరం తమ జీవితం, అలాంటిదే తన భార్య మళ్ళీ తిరిగి రాదా, అఖిల స్థానాన్ని తనెవరికి ఇవ్వలేక ఒకవైపున మంజరిని తుక్కు కింద కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, మిమ్మల్ని మీడియాలకు ఎక్కిస్తానని మంజరి బెదిరించి ఆ తర్వాత మెల్లమెల్లగా వస్తూ పోతూ ప్రభావతి దగ్గర దిట్టంగా మొత్తం తీసుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత రావటం మానేసింది మంజరి. అమర్ మాత్రం స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటైపోయి క్లబ్బుల్లో పబ్బుల్లో రోడ్ల మీద పడిపోవటం, గడ్డాలు పెరిగిపోవటం, తిండి తిప్పలు లేకుండా ఒకవైపు నిద్రపోకుండా పిచ్చోళ్ళ తయారైపోయాడు. దాంతో జనార్దన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్నుంచి అఖిల ఫోన్ చేసి అమర్కి నేను చచ్చిపోతానని, నేను ప్రాణాలతో ఉండనని, నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకలేనని, నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మలేకపోతున్నానని, ఏదో ఒకటి చెయ్యని అటువైపు నుంచి అఖిల ఏడుపు. దాంతో అసలు తల పని చేయకుండా పోయింది అమర్కి. అంతా దాంట్లో కూడా ఎప్పుడూ వచ్చినట్టే ఎన్ని రోజులుగా రాని ప్రభావతి కూతురు ఇక అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్లన్నీ సేకరించుకొని ఇక్కడికి
వచ్చి అమ్మకు పోస్ట్ చేసి వెళ్ళొద్దు కాబట్టి భువన్ వచ్చింది. భువన్ వస్తే జనార్దన్ భువన్ వచ్చేటప్పటికి ఉన్నాడు. ఆయన ఉన్నాక తండ్రి ముందు ఏం మాట్లాడదు కాబట్టి అల్లుడు బాగున్నాడమ్మా, అందరూ బాగున్నారా అంటే అందరూ బాగున్నారు నాన్న, ఆఫీస్కి వెళ్తున్నావా అంటే అవునమ్మా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాక ప్రభా నేను వెళుతున్నాను, వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయి అని చెప్తే అలాగే లేండి అంది ప్రభావతి. ఏంటో నా ఇల్లు ఇలా అయిపోయిందే, బాధపడకు అన్నీ కరెక్ట్ అవుతాయిలే అని ఆయన వెళ్ళిన వాడల్లా కాస్త దూరం వెళ్ళేపాటికి అరరే అసలు మీటింగ్కి అవసరమైన ఫైలే మర్చిపోయానేంటే, పిల్లాడికి ఇలా అయిందనే కంగారులో బుర్ర పని చేయట్లేదని చెప్పి ఆయన ఒకవైపున వెనక్కి వస్తూనే కొడుక్కి ఫోన్ మీద ఫోను చేస్తే, ఇంటికి 10 నిమిషాల దూరంలోనే ఉన్నాను డాడీ, వస్తానంటే నిన్నల్లా ఇంటికి రాలా, నీకోసం వెతకని చోటు లేదు, ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు నాన్న అనేసరికి 10 నిమిషాల్లో ఉంటాను అని చెప్పాడు అమర్. అయితే జనార్దన్ అలా ఇంటికి వచ్చేసరికి ప్రభావతి ఇకెటు ఇంట్లో పని వాళ్ళని బయటికి పంపించేసి హాల్లోనే కూర్చొని డోర్లు వేసుకోవాల్సిన పనే ఉంది, మొగుడు లేడు కొడుకు లేడు కోళ్ళు లేదనే దాంతో కాలు మీద కాలేసుకొని ఇక కూతురికి కోడలు వచ్చిన దగ్గర నుంచి కోడలు వెళ్ళిన దాకా ఏమేం చేసిందో ఎలా చేసిందో మంజరి ఎవరో అసలు ఏం జరిగిందో మొత్తం విప్పి చిట్టా అంతా కూతురుతో చెప్పటం, కూతురుతో చెప్పి పెద్దగా విరగబడి నవ్వటం, ఆ తర్వాత తన పెళ్ళైనప్పుడు అనసూయ రామస్వామిని ఎలా విలన్లుగా క్రియేట్ చేసి జనార్దన్ని దూరం చేసి తీసుకొచ్చిందో, ఆ తర్వాత భువనకి రవీంద్రని కంట్రోల్లో ఉంచమని చెప్పి మొత్తానికి నీ కాపురాన్ని అయితే మాత్రం నీ కనుసన్నల్లో సెట్ చేశాను, వీడు నా చేతిలో నుంచి జారిపోతే ఊరుకుంటానా అని మొత్తం ప్రభావతి మాట్లాడిందల్లా జనార్దన్తో పాటు కరెక్ట్గా 10 నిమిషాల గ్యాప్లోనే వచ్చి నిలబడ్డ అమర్ మొత్తం వినేశారు. విన్న తరువాత ఇక ఆయనలో కోపం కట్టలు తెంచేసుకొని లోపలికి వచ్చి అసలు ఆయనలో అలాంటి ఒక మనిషి ఉన్నాడా అని కూడా ప్రభావతికి అన్నేళ్ల కాపురంలో తెలియదు. అలాంటిదే కుక్కని కూడా అంత ఘోరంగా కొట్టరేమో, ప్రభావతిని కొడితే ఎక్కడ పగిలిపోయి జుట్టంతా ఊడిపోయి నువ్వు అసలు ఆడదానివేనంటే ఆడజన్మే ఎత్తావా, పాము కళ్ళు కనిపించక దాని పిల్లల్ని అది తింటదంట, నువ్వు అలాంటిది నీ కొడుకు కాపురాన్ని నువ్వే కూలుస్తావంటే అని గొంతు మీద కాలేసి నుంచున్నాడు ఆయన. ఈలోపు భువన మమ్మీని కొట్టొద్దు అనేసరికి ఇక అమర్ భువనని పడేసి తుక్కు కింద కొట్టేశాడు. ఏమే నువ్వు అసలు ఏ పని మీద వస్తున్నావే ఇక్కడికి, నీకు ఒక నీతి జాతి అనేవి ఉన్నాయంటే అసలు అత్తారింటికి కాపురానికి వెళ్ళిన నీకు ఆడలక్షణాలు ఉండాల్సింది పోయి నువ్వు చేయాల్సిన పనులేనంటే ఇవి అని చెప్పి భువనని కొట్టి అల్లుడిని పిలిచి జరిగిందంతా చెప్పి భువనని ఇంకోసారి తీసుకొని వస్తే మర్యాదగా ఉండదని, ఇక నుంచి అయినా మగాళ్ళలాగా ఉండమనమని, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోమనమని, మా ఇంటికి రావడానికి వీల్లేదని, మేము ఇవ్వాల్సిన ఏదో ఇచ్చామని భువనని రవీంద్రతో పాటు గెంటి అవతల పడేశాడు జనార్దన్. ఆ తర్వాత ప్రభావతిని ఇక్కడి నుంచి కొట్టుకుంటూ ముందు ఉయ్యాల వారింటికి తీసుకెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పించి వాళ్ళందరి కాళ్ళ మీద పడేయించి కోడల కాళ్ళ మీద కూడా పడేయించాడు ఆయన. అబ్బాయి తప్పు చేశాడు అనుకున్నాం, చెయ్యలేదు, కానీ తప్పు అయితే మీ భార్య వల్ల జరిగింది కదండి అనేసరికి అమర్ మంజరి జుట్టు పట్టుకొని తీసుకొస్తే మంజరి మొత్తం పోలీసులు కేసు పెడతామనే పాటికి నిజాలు ఒప్పుకున్న తర్వాత అలాగైనా ఇలాంటి ఆడదున్న ఇంటికి మా కూతుర్ని ఎలా కాపురానికి పంపుతామండి మేము అన్న తర్వాత ఇక అమర్ నేనే ఉండను డాడీ, అసలు ఇది ఆడదా, అసలు ఇది అమ్మ, ఇలాంటిది ఉన్న ఇంట్లో నేను ఎలా ఉంటాను, పోయిన నా బిడ్డ తిరిగి వస్తుందా డాడీ, నా భార్యకి ఏమన్నా అయ్యి మార్బుల్ కుండి వేసిన రోజు ఏమన్నా జరుగుంటే ఈ ప్రాస్టిట్యూట్ నాతో ఇంటిమేట్ అయ్యుంటే ఆ లైఫ్ లాంగ్ నేను ఆ రిగ్రెట్తో ఎలా బ్రతికేవాడిని డాడీ, ఇది చేసిన తప్పులు, ఇది చేసిన అన్యాయాలు ఒకటా రెండా, ఆ రోజు స్టెప్స్ మీద నుంచి పడినప్పుడు బేబీ పోయిందే, నా వైఫ్కి ఏమైనా అయ్యుంటే డాడీ, ఇది ఎంత అసభ్యకరమైన ఆడది కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్ అవుతుంటే తలుపులు కిటికీల పక్కన నుంచుంది డాడీ, నేను ఉండలేను డాడీ, ఇది ఉండే చోట నేను అబ్రాడ్కి వెళ్ళిపోతాను అఖిలని తీసుకొని అన్నాడు అమర్. అన్న తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న అని
అనసూయమ్మని రామస్వామిని పిలిపించాడు జనార్దన్. పిలిపించిన తర్వాత ఆయన ఇక కొడుక్కి కోడలికి ఇంటి బాధ్యతలు ఇంటి తాళాలు అప్పచెప్పేసే ఉన్న ఆస్తి మొత్తం ఆయన తల్లిదండ్రుల పేరు మీద సగం ఆయన పేరు మీద సగం పెట్టారు కాబట్టి ఆయన పేరు మీద ఉన్న ఆస్తి ఆయన తల్లిదండ్రుల పేరు మీదే వాళ్ళ తదనంతరం అమరికి చెందేలాగా ఆయన పేరు మీద ఉన్న యావదాస్తి కొడుక్కి రాసేసి ఆయన ఉద్యోగాన్ని మళ్ళీ అమ్మా నాన్నలు ఉన్న ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ప్రభావతిని ఇక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్ళి మాట్లాడించడం మానేశాడు. ఇక ఆ తర్వాత అనసూయమ్మ ఇన్నేళ్లుగా దొరకని కోడలు ఎంతెంత పనులు చేసి దొరికే పాటికి ఇక వెళ్ళిపోతానంటే ఈ నిమిషం వెళ్ళిపోవే, చచ్చిపో, విడాకులు ఇచ్చేయి, లేదంటే ఎవరితోన్నా లేచిపో అన్నాడు ఆయన. మొత్తం చుట్టాలు పక్కాలు ఊరంతా తెలిసి అందరూ కాండ్రించి ఉమ్మేవాళ్లే తప్ప ఉమ్మని వాళ్ళు లేకుండా పోయారు ప్రభావతిని. ఇక కట్టెల పొయ్యిల మీద వంట చేసుకుంటూ గేదెల దగ్గర పనులు చేసుకుంటూ మొత్తానికి మళ్ళీ కుక్క బతుకైపోయింది ప్రభావతిదే. ఆయన మాత్రం ఉద్యోగానికి వెళ్ళొస్తూ అమ్మా నాన్నలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సేవ చేసుకుంటూ దైవికంగా ఆయన ఎక్కువ ఆధ్యాత్మికంగా గడపటం, బుక్స్ చదువుకోవటం, పెళ్ళాన్ని పలకరించటమే మానేసి అసలు ఆ గదిలో కూడా పడుకోకుండా ఆమెకి ఎదురు కావటం కూడా మానేశాడు జనార్దన్. ఇక అప్పుడప్పుడు అమర్ అఖిలల దగ్గరికి 3 నెలలకోసారి ఆయన వెళ్ళి పలకరించి పిల్లల్ని చూసి రావటం, వాళ్ళ పుట్టింటి వాళ్ళని వచ్చి చూసి వెళ్ళమని చెప్పటం, ఆ తర్వాత ఇంట్లో పని వాళ్ళు వాళ్ళని పెడితే మళ్ళీ అమర్ అఖిల వాళ్ళ కాపురాన్ని వాళ్ళు ఇదివరకిట్లాగా అందంగా నిర్మించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభావతి ముందుగా ఇక గుండెపోటు వచ్చి పోయిన తర్వాత అనసూయమ్మ రామస్వామిని చూసుకుంటూ జనార్దన్ అక్కడే ఉన్నాడు. ఉన్న తర్వాత అనసూయమ్మ రామస్వామి కూడా కాలం చేసేయటం, ఆయన రిటైర్ అవటం, ఈ ఇంతకాలంలో అమర్కి అఖిలకి 2 పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ఇక ఆయన కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోయి మనవాళ్లతో ఆడుకుంటూ శేష జీవితాన్ని కొడుకు దగ్గర ఉండి అలా ప్రశాంతంగా గడుపుతూ ఉండగా భువన మళ్ళీ తగాదా పెట్టి రవీంద్రకి మళ్ళీ తలగడ మంత్రాలేసి, రవీంద్ర ఏమీ నీతిపరుడు కాదు, ఒక జనార్దన్ లాంటోడు కాదు, ఒక అమర్ లాంటోడు కాదు. దాంతో నాన్న మీదకి వెళ్ళిపోయి తండ్రిని కొట్టి తమ్ముడిని కొట్టేపాటికి కడుపు రగిలిపోయిన రవీంద్ర తల్లి తండ్రి వాళ్ళు 10% రవీంద్రకు ఆస్తి రాసి 90% చిన్న కొడుక్కి రాసి, చిన్న కొడుకు ఎటు అబ్రాడ్ వెళ్ళటానికి రెడీగానే ఉన్నాడు కాబట్టి చిన్న కొడుకు కోడలతో పాటు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రవీంద్రకు వచ్చిన ఆస్తి లెక్క చూసుకుంటే ₹1,00,00,000 లెక్క తేలింది. ఇక భువన కూర్చుండిపోయింది, గుండెలు బాధేసుకొని. ముగ్గురిని కనేసింది, ఇంకేముంది అత్తామామల వైపు నుంచి ఒక 50 కోట్లు వచ్చి పడుద్దులే అనే దాంతో వాళ్ళు ₹1,00,00,000 ఆస్తి పెట్టేళ్ళేపాటికి చేసేదేమీ లేక ఆ సొంత కొంపలో పడుంటూ ఒకవైపున రవీంద్ర జీతం మీద ఆధారపడుతూ 3 పిల్లల్ని పెంచుకుంటూ ఇక తన ఆస్తిని కరగదీస్తూ పిల్లలకి ఫీజులు కట్టుకుంటూ వచ్చేపాటికి పిల్లలు పెద్ద చదువులకు వచ్చేపాటికి చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మేసి పిల్లలకి ఫీజులు కట్టి చదివించాల్సి వచ్చింది. ఆ తర్వాత పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత తలా ఒకళ్ళు వాళ్ళు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని భువన సడన్గా అత్తగా మారిపోయి తన కొడుకు పెళ్ళాన్ని టార్చర్ చేద్దామని తన కూతుళ్ళకి కూడా మంత్రాలు వేద్దామని చూస్తే కూతుళ్ళు పడేసి భువనని జుట్టు పట్టుకొని జుట్టు 2 ఇచ్చలు వచ్చిందాకా పడేసి బాధి కూతుళ్ళు మొహం కూడా చూడమని అబ్రాడ్ వెళ్ళిపోతే కొడుకు కోడల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అద్దింట్లో మొగుడుతో భువన అలా మిగిలిపోయి రోగాలు, రొస్ట్లు, బీపీలు, షుగర్లు, అల్సర్లు, కళ్ళు కనపడకపోవటం, ఒకవైపున హార్ట్ ఆపరేషన్లు, మోకాళ్ళ ఆపరేషన్లని హాస్పిటళ్ళకి తిరుగుతూ లైఫ్ని అలా తీసుకొస్తున్నారు వీళ్ళు. రవీంద్ర తమ్ముడు హ్యాపీగా 2 పిల్లల్ని కని తల్లి తండ్రిని చూసుకుంటూ అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఒకవైపున ఉద్యోగం మరొక వైపు వ్యాపారంతో వాళ్ళ పిల్లలు బంగారం లాగా పెరుగుతూ వాళ్ళు సెటిల్ అయిపోయారు. అమర్ అఖిల పిల్లలు చక్కగా పెద్దవాళ్ళయ్యే ఒకళ్ళు డాక్టరు ఒకళ్ళు ఇంజనీరు చదువుతున్నారు. ఇక హ్యాపీగా జనార్దన్ మాత్రం కొడుకు కోడళ్ళ దగ్గరే ఉంటూ ఆయన పిల్లల్ని చూసి సంతోషంతో ఆనందంతో ఇంకేం కావాలి ఇంతకన్నా జీవితంలో, నిజమైన సంతోషం ఇదే కదో అని కొడుకు కోడలతో హ్యాపీగా గడపటం మొదలుపెట్టాడు ఆయన.
కొత్త కోడలు వచ్చింది. వస్తూ కొత్త కోడలు ఎప్పుడూ ఇంట్లోకి నరకాన్ని తీసుకురాదో. వచ్చిన కోడల్ని అమ్మలా ఆదరిస్తే ఆ కోడలు ఇంటిని స్వర్గమే చేసుద్ది. అదే ఇంట్లో ఒకప్పటి కూతురు, తర్వాత కోడలు, తర్వాత అమ్మ, అత్త అయిన ఒక ఆడదే అర్థం చేసుకోవాలి. చేసుకోకపోతే జీవితాలు ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతాయి అని మనకి తెలియజేసేదే ఈ కథ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.